పండగ కదా అందరూ ఊరికి వెళ్తుంటారు. పండుగలు పండగలకి అక్కడ వెళ్తుంటారు. బస్సుల్లో జర్నీ చేస్తుంటారు. ఇంట్లో చుట్టాలు బంధువులందరూ వచ్చింటారు. గోల గోల సందడిగా వంటలు తింటూ కొత్తగా ఉంటారు కాబట్టి తక్కువ మంది అటెండ్ అవుతారని అనుకున్నాను. కానీ అయిన వాళ్ళకు ఈ రోజులో ఎక్కువ మంది లేడీస్ ఉమెన్ ఎంపవర్మెంట్ వాళ్ళ పండగ. యాక్చువల్గా సంక్రాంతి అంటే లేడీస్ ఎక్కువగా ఉండేది, వాళ్ళే చేస్తూ ఉంటారు. వాళ్ళు లేకపోతే ఏ పండుగలు జరగవు కాబట్టి వాళ్ళు ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఇంట్లో ఉంటారు కాబట్టి ఈరోజు తక్కువైనా కూడా మనం మెన్స్ ఎవరైతే లీడర్స్ ఉన్నామో మనం ఈ సబ్జెక్ట్ తెలుసుకొని ఒక్కొక్క లేడీ గురించి తెలుసుకున్నప్పుడు రేపొద్దున లేడీస్ ఉమెన్ పడి వాళ్ళ గుర్తు చేస్తూ వాళ్ళ మోటివేట్ చేయడానికి ట్రైనింగ్ బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. అసలు ఈ ట్రైనింగ్ చేయడానికి కూడా అదే అనుకున్నాను. సో థ్యాంక్ యూ. లేట్ లేకుండా ట్రైనింగ్ వెళ్దాము. ట్రైనింగ్ లో ఈరోజు నా మాటలు నా స్పీచ్ కంటే మీకు కొన్ని వీడియోలు కనబడతాయి. ఆ వీడియోలో ఎక్కువ చూద్దాం. అందులో మొట్టమొదటిగా ముఖ్యంగా ఒక సాంగ్ తో ముందుకెళ్దాం. ఒక 1 minute ఒక 5 minutes ఒక సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ చూద్దాం. ఆర్ యు రెడీ? ట్రైనింగ్ లోకి డైరెక్ట్ వెళ్ళిపోదాం. yes నేను వస్తున్నా సార్. yes sir క్లియర్ సార్, క్లియర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఈ సాంగ్ చాలా మంది చూసే ఉంటారు, కానీ మంచి మోటివేషన్ సాంగ్, చాలా అర్థం ఉంది. ఈ సాంగ్ గురించి చెప్పబోయే ముందు మీకు చిన్న హింట్ ఇస్తే చూపిస్తాను. సాంగ్ ఒక అమ్మాయి తన 2 చేతులు పోగొట్టుకుంటుంది యాక్సిడెంట్ లో. తన తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఎంకరేజ్మెంట్ తో తనకు తానుగా నిలదొక్కుని పిల్లల్ని చూసి, ఆడుకున్న పిల్లల్ని చూసి, అరే నాకు చేతులు లేవే, నేను ఆడుకోలేకపోతున్నానే, సూసైడ్ చేసుకుందామని ఒక నీటి గుంటలకు పోయి మునిగిపోతుంటే మళ్ళీ తల్లిదండ్రులు తీసుకుని వచ్చి ఆమెకు మోటివేట్ చేసి, నువ్వు చనిపోవాల్సిన అవసరం లేదమ్మా, నీకు 2 చేతులు లేకపోయినా నమ్మకము పట్టుదల ఈ 2 చేతులు నువ్వు రెక్కలుగా చేసుకొని నీ ఆశల మొత్తం ఈ ఆకాశంలోకి విహరించేలా చేస్తామని చెప్పి ఒక మోటివేషన్ సాంగ్. ఆమె 2 చేతులు లేకపోయినా స్విమ్మింగ్ లో ఎలిజిబుల్ అయ్యి స్విమ్మింగ్ పోటీలో నిల్చుని లాస్ట్ వరకు స్విమ్మింగ్ గెలుస్తుంది. ఇది రియల్ స్టోరీ, చైనాలో జరిగిన ఒక స్టోరీ. దీని సినిమాల వేలో వస్తుంది. చాలా అద్భుతమైన మోటివేషన్ స్టోరీ. ఇది చూద్దాం. ఎస్, అందరూ ఉండండి. తర్వాత ఎదురీత ముందు విధిరాత ఎంత నమ్మకము పట్టుదల నా 2 రెక్కలుగా ఎగిరేస్తా ఏలేస్తా నా ఆశల ఆకాశాన్నంతా. ఆరాటం ముందు ఆటంకం ఎంత సంకల్పం ముందు వైకల్యం ఎంత దృఢ చిత్తం ముందు దురదృష్టం ఫుల్ స్క్రీన్ పెట్టండి, ఫుల్ స్క్రీన్ ముందు విధిరాత ఎంత. చేజారెను చేతులు చెదిరేను గీతలు, చేజారెను చేతులు చెదిరేను గీతలు, బెదిరించిన బాధలే వివరించిన బోధలు, పాదాలను పిడికిలిగా. సార్ స్క్రీన్ రావడం లేదా? రావట్లేదు. ఫుల్ స్క్రీన్ జూమ్ పెట్టండి, ఫుల్ స్క్రీన్ వచ్చేటట్టు. అవునా? ఇప్పుడు ఓకే, ఫుల్ స్క్రీన్ స్టార్టింగ్ నుండి పెట్టండి. ఇప్పుడు ఫుల్ స్క్రీన్ వచ్చింది, స్టార్టింగ్ నుండి పెట్టండి. ఆరాటం ముందు ఆటంకం ఎంత సంకల్పం ముందు వైకల్యం ఎంత దృఢ చిత్తం ముందు దురదృష్టం ఎంత ఎదురీత ముందు విధిరాత ఎంత నమ్మకము పట్టుదల నా 2 రెక్కలుగా ఎగిరే
పిడికిలిగా నా గుండెను గుప్పిటగా మని చేస్తా గెలిచేస్తా సంతోషపు సామ్రాజ్యాన్నంతా. ఆరాటం ముందు ఆటంకం ఎంత, సంకల్పం ముందు వైకల్యం ఎంత, దృఢ చిత్తం ముందు దురదృష్టం ఎంత, ఎదురీత ముందు విధిరాత ఎంత. పడిలేస్తూ ఉంటే పెరిగింది ధైర్యం, అడుగేస్తూ ఉంటే తరిగింది దూరం, చిరునవ్వేస్తుంటే సెలవంది శోకం, సహనంతో ఉంటే దొరికింది సైన్యం, చెమటోడుస్తుంటే పిలిచింది గమ్యం. పడిలేస్తూ ఉంటే పెరిగింది ధైర్యం, అడుగేస్తూ ఉంటే తరిగింది దూరం, చిరునవ్వేస్తుంటే సెలవంది శోకం, సహనంతో ఉంటే దొరికింది సైన్యం. ఎస్ ఫ్రెండ్స్, నా వాయిస్ వినిపిస్తుందా? ఎస్ సార్. ఓకే ఓకే, ఈ వీడియో మళ్ళీ ఒకసారి మీరు చూడండి. 100% మంచి మోటివేషన్ వీడియో. దీనిలో కొన్ని పదాలు అయితే మన కోసమే, ఎస్పెషల్లీ లేడీస్ ఉమెన్ ఎంపవర్మెంట్, అనుకుంటే సాధించలేనిది ఏది లేదు అని వాళ్ళు నిరూపించారు కాబట్టి ఇది అందరికి ఉపయోగపడేదే. 2 వాక్యాలు బాగా నచ్చిన నాకు. ఆరాటం ముందు ఆటంకం ఎంత. నువ్వు ఆరాటం అంటే ఎప్పుడు ఎంకరేజ్మెంట్ గా ఉత్సాహంగా ఉంటే నీ ఏ ఆటంకం వచ్చినా అది ఎంత మాత్రం. సంకల్పం ముందు వైకల్యం ఎంత. నీ సంకల్పం బాగా ఉంటే కుంటి గుడ్డి, ఈ కళ్ళు లేవు చేతులు లేవు, నాకు చదువు లేదు, ఇలాంటి వైకల్యాలు ఏదైతే ఉందో అవి ఎంత. నువ్వు ఆరాటంగా ఉంటే, సంకల్పించుకుంటే వైకల్యం ఎంత. దృఢచిత్తం ముందు దురదృష్టం ఎంత. దృఢచిత్తం సంకల్పించుకొని నీ చిత్తం లోపల గట్టిగా స్ట్రాంగ్ గా ఉంటే నాకు బ్యాడ్ లక్, నా టైం నడచలేదు, ఇదంతా మాత్రం. ఎదురీత ముందు విధిరాత ఎంత. నువ్వు ఎదురీత నడిస్తే ఆ దేవుడు రాసిన రాతను కూడా తిరగరాసేది. విధిరాత ఎంత. సో నమ్మకము పట్టుదల నా 2 రెక్కలుగా. ఏమి లేదు, నమ్మకం ఒకటి, గెలవగలను గెలుస్తానని నమ్మకము, ఒక పట్టుదల, పట్టిన పట్టు వదలకుండా సాధన చేసుకుంటూ ఈ 2నే రెక్కలుగా మలుచుకుంటూ ఎగిరేస్తా, ఏలేస్తా నా ఆశల ఆకాశానంతా. ఎక్సలెంట్ సాంగ్ ఫ్రెండ్స్, సూపర్ సాంగ్. అసలు చాలా చాలా ఇంకా మీనింగ్ చాలా ఉంది ఇందులో, మీరు చూడొచ్చు. ఓకేనా? ఈ సాంగ్ తో మనం ముందుకెళ్దాం. బట్ ఈ రోజు లేడీస్ ఉమెన్ ఎంపవర్మెంట్ దాని గురించి తెలుసుకుందాం. ఎస్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. నేను మీ మ్యాగ్నెట్ పరశురామ్. ఈ రోజు మన టాపిక్ ఉమెన్ ఎంపవర్మెంట్. లేడీస్ మన డైరెక్ట్ సెల్లింగ్ లో, ఎస్పెషల్లీ ఈ బయటంలో సాధించవచ్చు, ఏ విధంగా సాధించగలరు అని తెలుసుకోవడానికి, వాళ్ళ శక్తిని చూపించడానికి ఈరోజు మీ ట్రైనింగ్ ముందుకు వచ్చాను. యాజ్ యూజువల్లీ ఈరోజు మోటివేషన్ కాకుండా స్త్రీల యొక్క శక్తి, వాళ్ళ యొక్క నాలెడ్జ్, వాళ్ళ యొక్క అనుకుంటే సాధించని ఏ విధంగా అనేది మనం తెలుసుకోబోతున్నాం. సో ట్రైనింగ్ లో తక్కువ ట్రైనింగ్ టైం ఉంటుంది, షార్ట్ టర్మ్ లో తీసుకెళ్తాను. లేడీస్ ఎవరైనా ఉంటే 100% ఇది మీకోసమే. మీరు ఎక్కువ మంది లేడీస్ ఉన్న వాళ్ళు ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్. అంటే ఎంతమంది ఉన్నారు మనకు తెలుస్తుంది. ఇన్ కేస్ లేకపోయినా పర్వాలేదు, ఉమెన్ ఎంపవర్మెంట్ లీడర్స్ మనకు అర్థమైతే రేపు ఉమెన్ ఎంపవర్మెంట్ లీడర్స్ కి ట్రైనింగ్ మనం ఇవ్వచ్చు అనమాట. సో ఇది ఓన్ పీపీటీ, చాలా బాగుంటుంది. నాకైతే నచ్చింది, మీకు కూడా నచ్చుతుంది, నాకు వస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అగైన్ మనం ట్రైనింగ్ లోకి వెళ్దాం. యాజ్ యూజువల్లీ మ్యాగ్నెట్ పరశురామ్ అంటే ఒక స్టోరీతో మీకు వస్తాడు, ముందుకు వస్తాడు. అగైన్ ఒక స్టోరీ, బట్ ఈ స్టోరీ పాత స్టోరీ, మీకు అందరికి తెలిసిన స్టోరీ, అందరికి తెలుసు. ఇది నెట్వర్కర్ కాదు, ప్రతి ఒక్కరికి తెలుసు, పురాతనంగా తెలుసు. ఆ స్టోరీ మీ ముందుకు తీసుకొచ్చాను, మీకు గుర్తు చేస్తున్నాను. లేడీస్ ఉమెన్ ఎంపవర్మెంట్ కింద ఆడవాళ్ళందరికీ గుర్తు వచ్చే స్టోరీ. మన అమ్మ వాళ్ళు, నాయనమ్మలు, అమ్మమ్మలు ఈ స్టోరీ చెప్పింటారు. దీని గురించి సినిమా ఉంది, కొత్తగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఎంత చెప్పినా అనుకోండి మీరే బాగా తెలుసు, దీని గురించి మీరే చెప్తారు. అయినా నా వేలో నేను వర్షన్లో బ్రీఫ్ గా చెప్తాను, వినండి. అనగనగా ఒక రాజ్యం, ఆ రాజ్యంలో అష్టపతి అనే ఒక రాజు ఉంటాడు.
ఆ రాజుకు సావిత్రి అనే ఒకే ఒక యువరాణి కూతురు ఉంటుంది అనమాట. ఆమె ఒకరోజు కోటలోంచి చూస్తూ ఉంటది. అదే టయానికి అడవిలో ఒక వ్యక్తి 2 కళ్ళు లేని తన తల్లిదండ్రులను ఏమంటారు ఆ కట్ట మీద దాని మీద పెట్టుకొని వాళ్ళని అలాగా అడవిలో మోసుకుంటూ కాడ అంటారు, కాడ మీద పెట్టుకొని అలాగా తల్లిదండ్రులు మోసుకుంటూ పోతుంటారు. అరే ఈ కాలంలో కూడా తల్లిదండ్రులు అందులో వాళ్ళను ఇంత మోసుకుంటూ తీసుకుపోయి ఇంత ప్రేమగా చూసుకునే కొడుకులు ఉన్నారా? ఎలాగైనా అతను పెళ్లి చేసుకోవాలి అని ఆ కోటలోని యువరాణి కోరిక పడింది. ఒకటే కూతురు కదా, తండ్రిని ఒప్పించింది. ఒప్పించుకంటే ముందు తండ్రి చెప్పాడు, అమ్మ అతని మొత్తం జాతకం చూశాను, అతనంతా చూశాను, అతను 1 సంవత్సరమే బతుకుతాడంట, 1 సంవత్సరం తర్వాత చనిపోతాడంట అన్నాడు. అయినా కూడా నాకు బతికిన కొంతకాలమైనా అంత మంచి వ్యక్తితో బతికితేనే చాలు, హ్యాపీగా అని ఆమె అనుకొని తండ్రిని ఒప్పించి పెళ్లి చేసుకుంటుంది. ఎస్, పెళ్లి చేసుకున్న తర్వాత అతను కట్టెలు కొట్టేవాడు, అడవిలోకి కట్టెలు కొట్టుకుంటాడు కదా, అలాగా తన భార్యతో వెళ్ళి కట్టెలు కొట్టుకుంటూ సంసారాన్ని సాగిస్తున్నాడు. సంవత్సరం అయిపోయింది. సంవత్సరం అయిన తర్వాత ఆమెకు గుర్తు వచ్చింది అనమాట. ఏం గుర్తు వచ్చింది? అరే 1 year వరకే కదా, జాతకంలో చనిపోతాడు కదా, ఇంకా సంవత్సరం తర్వాత 3 రోజులు ఉంది, ఈ 3 రోజుల్లోనే అతను చనిపోతాడు అనే విషయం గుర్తొచ్చింది. అప్పుడు గుర్తొచ్చి అతను తామే సరే ఒక వ్రతం చేద్దాం, దేవతలకు దేవాది దేవతలకు ఆ మహా పాతివ్రత్యం చాలా చాలా గొప్ప పాతివ్రత్యం ఆమె చేసేమా, అంటే పతివ్రత అంటాం కదా, అలా పతివ్రత శిరోమణి. ఆమె పేరు సావిత్రి. మీకు ఇప్పుడు తెలుపుతున్న సతీ సావిత్రి, మీరు చాలా మంది వినింటారు. సతీ సావిత్రి స్టోరీ ఇప్పుడు చెప్తున్నా మీకు. సతీ సావిత్రి ఆమె ఒక యజ్ఞం లాగా చేసి, ఒక వ్రతం లాగా చేసి 3 రోజులు, ఆ రోజు చతుర్దశి మంచి రోజు అని చెప్పేసి చతుర్దశి రోజున 3 రోజులు అల్పాహారంతో ఉపవాసం ఉండి నోములు నోస్తూ వాళ్ళని పిలిచి ఈ 3 రోజులు ఒక వ్రతం చేస్తుంది. ఆటోమేటిక్ గా 3వ రోజు తనకు లాస్ట్ అయిపోతుంది వ్రతం. ఆ రోజున తనకు అనిపించింది నా భర్త ఎలా ఉంటాడో ఒకసారి చూసేద్దామని అడవికి వెళ్తుంటే, ఆ అడవికి వెళ్ళిన అతని పేరు సత్యవంతుడు. ఒక వటవృక్షం కొడుతూ నేలకాలి కుప్పకూలిపోయి అక్కడ పడిపోయినాడు. అంటే ఆటోమేటిక్ గా స్పృహ కోల్పోయినాడు, చనిపోయినాడు. ఆమెకు అర్థమైంది, ఒక సిమ్టమ్ వచ్చింది, పతివ్రత కదా, నా భర్తకు ఏదో జరిగిందనే సిమ్టమ్ వచ్చేసి ఆమె అడవిలోకి వెళ్తూ ఉంది. అదే టైంకి ఆమె వెళ్ళేటానికి అక్కడ యమధర్మరాజు ఆల్రెడీ వచ్చేసి ఆ సత్యవంతుడు చనిపోయిన తర్వాత ఆత్మను తీసుకోవడానికి రెడీగా యమపాశం వేశాడు. యమపాశం వేసిన తర్వాత ఆ ఆత్మను తీసుకెళ్తూ ఉన్నాడు. ఇది గమనించిన సావిత్రి ఆయన ఎంట ఫాలో అవుతూ వస్తుంది. అయ్యా యమధర్మరాజు, నా పతిని నాకు ప్రసాదించండి, నాకు నిలబెట్టండి, నా పతి లేకుండా నేనే వస్తాను అని ఎంట పడుతుందిలే, కొద్ది దూరం అవుతుందిలే అని యముడు పోతూనే ఉన్నాడు. వెనక చూస్తున్నాడు, ఆమె వస్తుంది. సరే కొంతవరకు ఆగిపోతుంది, ఎంతవరకు అయితే వస్తుంది అనుకున్నాడు. కానీ ఆమె యమధర్మరాజు వెంటే వస్తుంది. ఇంకెంత తను ఎక్కడ వెళ్ళినా వస్తుంది, పతివ్రత కదా, ఆయన గాల్లో వెళ్తే గాల్లో వెళ్తుంది, ఎక్కడ వెళ్తే అక్కడ వెళ్తుంది అనమాట. సో ఇలా కాదని చెప్పి ఆమెకు అడిగి, అమ్మా తల్లి, ఎందుకు తల్లి నువ్వు వెంట పడుతున్నావు? ఆల్రెడీ నీ భర్త చనిపోయినాడు, చనిపోయిన తర్వాత తిరిగి బతికించడం కుదరదు, నువ్వు వెళ్ళి తల్లి నీ పనులు నువ్వు చేసుకుని నా ధర్మం నేను చేస్తానని. లేదు యమధర్మరాజా, నా భర్తను బతికించు, నా భర్త నేను బతికించుకుంటాను, నేను పూజలు యమాలు చేశాను, నాకు శక్తి ఉందంటే, అమ్మా చనిపోయిన వ్యక్తి తిరిగి బ్రతకడం అనేది సృష్టికి విరుద్ధం, అది సృష్టి ధర్మం కాదు, ఆ బ్రహ్మదేవుడే మళ్ళీ ఇది చేయాలి, సో నేను చేయలేను, దీని బదులు మీకు ఒక 3 వరాలు ఇస్తా, నువ్వు కోరుకో తల్లి, ఆ వరాలు తీసుకొని నువ్వు వెళ్ళిపోమ్మా, నా పని నాకు చేయి, నన్ను అర్థం చేసుకో అని చెప్తాడు. ఈ 3 వరాలు కూడా నీ పతి ప్రాణం తప్ప, ఆ వరం కాకుండా మీరు ఏదైనా కోరుకో నేను ఇస్తా, నీ పతి ప్రాణం తప్ప ఏది నన్ను అడగొద్దు, ఆ వరం ఇయ్యను అని కండిషన్ పెడతాడు. సో సరే దేవుడా అయితే అనేసి ఆమెకి ఏం చేస్తుందంటే 3 వరాలు కోరుకుంది. మొట్టమొదటి వరం ఏంటంటే తన తల్లిదండ్రులు ఇద్దరు, ఎవరు అత్తమామలు, కళ్ళు లేవు కదా, వాళ్ళకు కళ్ళు రావాలి, ప్లస్ వాళ్ళకు రాజ్యభ్రష్ట చేసింటారు, అంటే రాజ్యం నుంచి బయటకు వచ్చింటారు వాళ్ళు, వాళ్ళ రాజ్యం వాళ్ళకి రావాలి, వాళ్ళకి కళ్ళు రావాలి. మొదటి కోరిక తదాస్తు. రెండో కోరిక, ఈమె తల్లిదండ్రులకు ఒక్కతే కుమార్తె, కొడుకులు లేరు, నా తల్లిదండ్రులకు కుమారుని ప్రసాదించు తండ్రి. రెండో కోరిక తదాస్తు. అదే మూమెంట్ లోనే నాకు కూడా ఒక కుమారుని ప్రసాదించు తండ్రి అంటాడు. అమ్మ తదాస్తు, ఇందులో తండ్రి ప్రాణం లేదు కదా, కానీ ఆ తథాస్తు అని ఇవ్వడంతోనే తథాస్తు అయిపోయింది. తండ్రి నాకు కుమారుని జన్మించు, నాకు బిడ్డను ప్రసాదించని ముక్కున్న తర్వాత తథాస్తు అన్న తర్వాత ఆటోమేటిక్ ఆ కోరికలో ఏముంది, యమధర్మరాజా
నేను ఒక ప్రతివత శిరోమణిని, ఒక దైవాంశ సంభూతిని, దేవతలకు పూజలు యవనాలు చేశాను, మీరు నాకు వరం ఇచ్చారు, నాకు పుత్ర సంతానం ఇస్తానని. భర్త లేకుండా పుత్ర సంతానం ఎలా వస్తుంది? అప్పుడు యమధర్మరాజు, అరే తొందరపడి నేను మాట ఇచ్చానే, వరం ఇచ్చానే, సో వరం తప్పితే యమధర్మరాజుకి ఏదైనా తప్పితే తనకు 1000 ఒక్కలవుతుంది అనమాట. అప్పుడు బ్రహ్మదేవుని ప్రార్థిస్తాడు. బ్రహ్మదేవుని ప్రార్థించి, బ్రహ్మే కదా వరం ఇచ్చేది, పుట్టించేది, మళ్ళీ బ్రహ్మదేవుని ప్రార్థించి ఇలా జరిగింది, ఇలా వరం తీసుకునేది ఆ మహాప్రతివట సరే అనేసి బ్రహ్మదేవుడు మళ్ళీ ప్రాణం వస్తే ఆయన మళ్ళీ ఆ వటవృక్షంకి వచ్చి ఆ బాడీ, సత్యవంతుడు బాడీ ఎక్కడైతే ఉందో ఆ చెట్టు చుట్టూ 3 ప్రదక్షిణాలు చేస్తే, ఆ ప్రదక్షిణాలు చేసే లోపు అతనికి ప్రాణం వచ్చేసి మళ్ళీ లేచి నిలబడుతుందంట. ఇది మీ అందరికి తెలుసు. సతీ సావిత్రి సినిమాలో సావిత్రి మేడం, అదే పాత ఆమె సావిత్రి, సత్యనారాయణ ఇదంతా చూస్తుంటారు. ఇక్కడ ఈ స్టోరీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, మనకు తెలిసిన లేడీ ఉమెన్ ఎంపవర్మెంట్ ఎవరన్నా మొట్టమొదటిగా ఉన్నారంటే సావిత్రే. భర్తను కాపాడుకునేదని కాదు, ఆమె టార్గెట్, ఆమె పట్టుదలతో ఆమె లక్ష్యాన్ని చేరుకోవడానికి అన్ని ప్రయత్నం చేసి లక్ష్యం అయ్యేంత వరకు కూడా విశ్వ ప్రయత్నం చేసి లక్ష్యాన్ని సంపాదించింది అనే దానికి నిదర్శనం సతీ సావిత్రి స్టోరీ. డియర్ ఫ్రెండ్స్, మీరు ఎంతసేపు నా భర్తను కాపాడుకోనికి ఇదంతా అని సినిమాలో చూసింటారు. కానీ ఇక్కడ భర్త కాపాడంటే, భర్త అంటే ఎవరు ఇక్కడ? లక్ష్యం. నా భర్తని తిరిగి కాపాడుకుంటాను, నా పాతివ్రత్యంతో, నా పూజలతో, నా యోమాలతో, ఆమె నమ్మకం, దైవంతో నమ్మకం ఉండి అయినా చేసుకునింది. చనిపోయినా తెలిసి చేసి యమధర్మరాజులు సైతం చేసి ఆమె పట్టుదలతో తమ లక్ష్యాన్ని చేరుకునేది. ఫ్రెండ్స్, ఈ విధంగా లేడీస్ అనుకుంటే ఏదైనా సరే పట్టుదలతో సాధించే ఒక కెపాసిటీ, అద్భుతమైన శక్తి మాత్రమే ఆ దేవుళ్ళు ఆడవాళ్ళకి ఇచ్చారు, మనకి ఇవ్వలేదు. ఇది సత్యం, చాలా మందికి తెలియదు. ఎస్ ఫ్రెండ్స్, సో ఈ మోటివేషన్ స్టోరీతో మనం ఒక లేడీ ఉమెన్ ఎంపవర్మెంట్ సతీ సావిత్రిని ఆదర్శంగా తీసుకుందాం, ముందుకెళ్దాం. ఎస్, ఈరోజు ట్రైనింగ్ వాట్ ఈస్ ఉమెన్ ఎంపవర్మెంట్. ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే, ఎంపవర్మెంట్ అంటే ఏంటి, దీని గురించి ఒకసారి క్షుణ్ణంగా తెలుసుకుందాం. సో మోటివేషన్ అంటే ప్రేరణ కలిగించడం. ఒక పని చేయలేకపోతే ఆ పని చేయడానికి కావాల్సిన శక్తిని కూడగట్టుకోవడం, దాన్ని మోటివేషన్ అంటారు. బట్ ఎంపవర్మెంట్ అంటే ది ప్రాసెస్ ఆఫ్ హెల్పింగ్ ఉమెన్ అండ్ గర్ల్స్ గెయిన్ ద పవర్ టు మేక్ దేర్ ఓన్ డెసిషన్, లైఫ్ చేంజెస్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ సోషల్ చేంజ్. సో ఉమెన్ ఎంపవర్మెంట్ మీకు చెప్తాను, అదంతా కాదు. ఒక స్త్రీ కానీ, ఒక అమ్మాయి కానీ తన లైఫ్లో కానీ, కెరీర్లో కానీ, ఫ్యామిలీలో కానీ, తన బిజినెస్ లో కానీ, తను అనుకున్న రంగంలో కానీ ఎక్కడైనా సరే ఒక ఇండిపెండెంట్ గా ఒక డెసిషన్, నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయానికి తగినట్టుగా రాజీ పడకుండా, ఆ నిర్ణయానికి తగినట్టుగా బందీ అయి ఆ విషయాన్ని ఏదైతే తను అనుకుంటుందో ఆ విధానాన్ని సాధించేదాన్ని ఉమెన్ ఎంపవర్మెంట్ అంటారు. తెలుగులో సాధికారత అంటారు. అంటే సాధించేదాన్ని, సాధించిన వాళ్ళను సాధికారత అంటారు. ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ మీకు మీనింగ్ చెప్తాను. ఫస్ట్, డెసిషన్ మేకింగ్. ఒక స్ట్రాంగ్ నిర్ణయం తీసుకోవాలా, ఎవరి మీద డిపెండ్ కాకుండా, కుటుంబంలో కానీ, ఫ్యామిలీ కానీ, లైఫ్ లో కానీ, కెరీర్ లో కానీ, బిజినెస్ లో కానీ, ఎక్కడ తను అనుకున్న రంగంలో కానీ తనకు తానుగా ఓన్గా ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయానికి కట్టుబడి ఏదైతే నిర్ణయం తీసుకున్నా దాన్ని నెరవేర్చేదాన్ని ఉమెన్ ఎంపవర్మెంట్ అంటారు. క్లియర్? ఎంపవర్మెంట్ అంటే సాధించే తీరును, సాధించే నిర్ణయం తీసుకోవాలి. ఫస్ట్ టేక్ డెసిషన్. ఒక సొంత నిర్ణయం తీసుకొని తనకు తానుగా నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయాన్ని సాధించేదాన్ని ఉమెన్ ఎంపవర్మెంట్ అంటారు. ఇది మీనింగ్ ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి, ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఫస్ట్ డెసిషన్ మేకింగ్. ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోవాలి. నేను ఇది చేస్తాను అని నిర్ణయం తనకు తానుగా తీసుకోవాలా. తన మనసులో నేను చేయగలను ఎప్పుడైతే తీసుకుంటుందో ఆ ఎంపవర్మెంట్. తీసుకోవడమే కాదు, తీసుకున్న దానికి కట్టుబడి ఉండి మళ్ళీ మార్చుకోకుండా దాన్ని చేసి చూపించి సాధించే వాళ్ళని ఎంపవర్మెంట్ లీడర్స్ అంటారు. అది సాధికారత. సో డెసిషన్ మేకింగ్ ఉమెన్ ఎంపవర్మెంట్ కావాలంటే మనకు ముఖ్యంగా ఏం కావాలి ఫ్రెండ్స్? ఎవరికైనా సరే, ఒక అమ్మాయికి కానీ, ఆడవాళ్ళకి కానీ ఉమెన్ ఎంపవర్మెంట్ అనుకునేది సాధించాలంటే ఏం కావాలంటే, మొట్టమొదటిగా ఎడ్యుకేషన్ కావాలి, వాళ్ళకి విద్య కావాలి, చదువు కావాలి. 100%. కొంతమంది చదువు లేని కూడా సాధిస్తున్నారు. కానీ చదువు అంటే పుస్తకాల్లో ఉండే చదువు, మెచ్యూరిటీతో పాటు ఇక్కడ చదువు అంటే మంచి చెడు, ఏది మంచి ఏది చెడు, ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదు,
ఏది ఉపయోగం, ఏది మనకు ఉపయోగం కాదు అని విచక్షణ జ్ఞానాన్ని కలుపుకోవడాన్ని ఎడ్యుకేషన్ అంటారు. ఇప్పుడు మనం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో అంటారు ట్రైనింగ్ లని ఎడ్యుకేషన్ మీనింగ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటాం. ఏంటి ఎడ్యుకేషన్ అంటే మనకు పుస్తకాలు ఇచ్చే చదువు చెప్పరు, కానీ ఎడ్యుకేషన్ అంటే మనం సక్సెస్ కావడానికి ఉపయోగపడే విద్య. ఆ ఎడ్యుకేషన్ ఎప్పుడైతే మనకు అర్థమవుతుందో ఫస్ట్ సూత్రం అనమాట, నువ్వు ఎంపవర్మెంట్ నువ్వు సాధించాలంటే ఫస్ట్ నీకు విద్య కావాలి. నీ గోల్ కోసమైనా సరే, నీ లైఫ్ కోసమైనా సరే, నీ బిజినెస్ కోసమైనా సరే, దేనికైనా సరే ఉమెన్స్ కావాల్సింది మెయిన్ విద్య కావాలి. చదువు అంటే మామూలు పుస్తకాల చదువు 10th డిగ్రీ ఈ చదువుతో MBA ఈ చదువుతో పాటు మంచి చెడు విచక్షణ జ్ఞానం అది కూడా కావాలి, అది కూడా ఎడ్యుకేషనే. సెకండ్ ఏం కావాలి, ఏదైనా సాధించాలంటే ఫిజికల్ హెల్త్ కావాలి, శారీరక బలం కావాలి, ఇన్ కేస్ మెంటల్ హెల్త్ కావాలి. ఫిజికల్ గా బాగుండాలి, కొంతమంది ఫిజికల్ గా చేతులు కాలు లేకపోయినా మెంటల్ గా బాగుండాలి. ఇవి ఎప్పుడైతే ఉంటాయో అనుకున్నది సాధించే వాళ్ళ లక్షణాలు ఇవి ఉంటాయి, ఇవి మెయిన్. ఇంకా సెల్ఫ్ కాన్ఫిడెంట్, డిగ్నిటీ, కరేజ్ ఇవన్నీ నెక్స్ట్, అవన్నీ తర్వాత అన్నమాట. ఫస్ట్ ఏంటంటే ఒక ఉమెన్ ఒకరు సాధించడానికి ముఖ్యంగా కావాల్సిన ఎడ్యుకేషన్, తను అనుకున్న లక్ష్యం కోసం ఏ విధంగా ముందుకు పోవాలని విద్య కావాలి, అంటే ఒక ప్రాసెస్ కావాలి, తెలిసి ఉండాలి. సెకండ్ ఫిజికల్ గా మెంటల్ గా హెల్త్ ఉండాలి. ఇప్పుడు మెంటల్ గా అంటే ఇప్పుడు ఒకటి అనుకుంటాం, కొంతకాలం పోయిన తర్వాత మళ్ళీ దాన్ని వద్దనుకుంటాం, అంటే మెంటల్ గా డిస్టర్బ్ కాకూడదు, స్ట్రాంగ్ హెల్త్ ఉండాలి, ఆరోగ్యం ఉండాలి. సో ఇక్కడ ఏంటంటే మనకు ఈ బయోటోరియంలో సక్సెస్ కావడానికి ఫిజికల్ ఉంది, మెంటల్ హెల్త్ ఉంది, 100% ఎడ్యుకేషన్ ఉంది. సో ఈ మూడు ఇక్కడ ఉన్నాయి కాబట్టి సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారు కాబట్టి ఎక్కువ మంది ఈ బయోటోరియంలో సక్సెస్ కావడానికి అవకాశం ఉంది. లీడర్స్ ఉమెన్ ఎంపవర్మెంట్ క్రియేట్ కావడానికి మోర్ దాన్ ఎక్కువ ఉంది. క్లియర్? ఎంపవర్మెంట్ అంటే ఏంటి, ఎంపవర్మెంట్ కు ఏమి క్వాలిటీస్ ఉన్నారని మనం చెప్పాం. ఓకేనా? ఇప్పుడు వెళ్దాం ఎంపవర్మెంట్ కి సంబంధించి ఎవరెవరు ఉన్నారు. ఫస్ట్ మన ఇండియాలో చూసుకుందాం ఫ్రెండ్స్. ఎంతమంది లేడీస్ ఉన్నారు ఇండియాలో అనుకుంటే ఒక్కసారి మనకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇక్కడ స్క్రీన్ మీకు కనిపిస్తుందా సార్? ఎనీవన్? ఎస్ సార్, కనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. అంటే ఇండియన్ ఉమెన్ ఎంపవర్మెంట్ లీడర్స్, ఇందులో కొంతమంది పేర్లు నేను చెప్తాను, మనకు తెలిసిన వాళ్ళే. ఫస్ట్ మనకు ఈ బయోటోరియంలో ఆస్ట్రోనాట్స్, మన మ్యాగ్నెట్స్ వాడతారు, నియోడైమిన్ అని పేరు విన్నాం. సో ఆస్ట్రోనాట్స్ వాడతారు, మ్యాగ్నెట్ అని పేరు విన్నాం, కానీ మన ఇండియాలో అంతరిక్షంలోకి వెళ్ళిన మొట్టమొదటి భారతీయ మహిళ పేరు కల్పన చావ్లా. ఇది ఎంతమందికి తెలుసు? సో ఈ బయోటోరియం మ్యాగ్నెట్ మొత్తం వేసుకుంటాం కదా, షూట్ లో వేసుకుంటారు. ఆ షూట్ కాస్ట్ 80 కోట్ల రూపాయలు విలువ చేసే షూట్ కాస్ట్ అంటాం కదా. ఆ షూట్ కాస్ట్ ధరించిన మొట్టమొదటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే షీ ఈజ్ ఫస్ట్ పర్సన్ ఉమెన్ కల్పన చావ్లా. ఈమె ఎవరు కల్పన చావ్లా అంటే జస్ట్ బ్రీఫ్ గా చెప్తాం ఫ్రెండ్స్. ఈమె అంతరిక్ష యానం చేసిన మొదటి భారత మహిళ. ఈమె చిన్నప్పుడు చదువుకునుంది, చదువుకోవడంతోనే కల్పన చావ్లా అనే పేరు వింటేనే ఈమె ఒక సంకల్పం, ఈమె ఒక ధైర్యం, ఈమె చనిపోవడం, మరణం కూడా ఒక కల్పనే అన్నమాట. అంటే అంతరిక్షంలో చనిపోయింది. ఈమె గురించి చెప్పాలంటే నిప్పులు ఎదజిమ్ముతూ దూసుకుపోయే ఒక రాకెట్ కల్పన చావ్లా. ఎందుకో ఈమె అంతరిక్షంలోకి రాకెట్లకి ప్రయాణించిన మొట్టమొదటి భారతీయ మహిళ. కాంతి లీనుతూ రాలిపోయే నక్షత్రం కూడా, ఒక ధృవతార అని చెప్తారు ఈమెకు. ధృవతార అంటే నక్షత్రాల కల్లా ఒక ధృవతార తలుక్కుని మెరిసి, పెద్ద తారగా మెరిసి కిందికి రాలిపోతుంది. అలాగనే ఈమె రాలిపోయిన వ్యక్తి, గగనంలోనే రాలిపోయిన వ్యక్తి కల్పన చావ్లా. ఈమె గురించి 2 మాటలు తెలుసుకుందాం. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టింది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టిన తన కళలు మాత్రం ఎప్పుడు ఆకాశంలోనే, అంటే నేను ఆకాశంలోకి వెళ్ళాలి, ఫ్లైట్ వెళ్ళాలి, రాకెట్లో తిరగాలి అని ఆమె చిన్నప్పటి నుంచి ఒక డ్రీమ్ గోల్. ఆ గోల్లోనే ఆకాశంలో వెళ్ళాలని తను చదువుకున్నప్పటి నుంచి ఇంట్లోనే విమానాలు, రాకెట్లు ఇవన్నీ బొమ్మలు తెచ్చుకొని ఆమె ఇంట్రెస్ట్ గా డిగ్రీ అయిపోయిన తర్వాత, ఎంసెట్ అయిపోయిన తర్వాత ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేసింది. ఏరోనాటికల్ అంటే రాకెట్ గురించి, విమానాల గురించి ఒక ఇంజనీరింగ్. సో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేసింది. ఆమెకున్న ఇంజనీరింగ్ ఆ ఇంట్రెస్ట్ తో, ఆ గోల్ తో, చిన్నప్పటి నుంచి నేను ఎలాగనే సాధించాలనే గోల్ తో ఆమె చాలా మంది ట్రై చేసి మనకు తెలుసు నాసా శాస్త్రవేత్త ఎక్కడ ఉంది? అమెరికాలో ఉంది. అమెరికా సైంటిస్ట్ నాసా విశ్వవిద్యాలయంలో ఎంపికైంది మొట్టమొదటి మన ఇండియన్ ఉమెన్. అక్కడ ఎంతో మంది
సైంటిస్టులు చదివిన వాళ్ళు, అక్కడ ప్రయోగశాలకు ఎంటర్ అయిన వాళ్ళు చాలా మంది 2000 మంది అప్లై చేస్తే మొట్టమొదటిగా మన ఇండియన్ భారత మహిళకు అవకాశం వచ్చింది ఒక సైంటిస్ట్ గా, కల్పన చావ్లాగా. ఆమె ఎప్పుడైతే 2000 సంథింగ్ ఆ టైంలో ఆమె తీసుకునిందో, నాసాలో ఎంటర్ అయిందో, ది బెస్ట్ సైంటిస్ట్ గా, అక్కడ ఉన్న వాళ్ళలో అందరు ది బెస్ట్ సైంటిస్ట్ గా రాణించి తన టాలెంట్ తో మొత్తం ఆ సైంటిస్టులు అందరికీ కాకుండా మొట్టమొదటిసారిగా రాకెట్ లో చంద్రుని మీదకి పోయే అవకాశం దక్కింది. 2000 మంది సైంటిస్టులు ఉంటే ఆ సైంటిస్ట్ లో మొట్టమొదటిగా ఒక లేడీ, చుట్టూ 4 జెంట్స్. ఈ 5 మంది టీంలో ఒక్క ఫస్ట్ పేరు లేడీ కల్పన చావ్లా, ఆమెకు అవకాశం దొరికింది, సెలెక్ట్ అయింది. పట్టుదల, కృషి ఉంటే ఏం సాధించాలని ఈమెను చూసి మనం కనుక్కోవచ్చు. సో పట్టుదలతో, కృషితో ఆమె సాధించి దాదాపు అంతరిక్షంలోకి ధైర్యంగా వెళ్ళి భూమి చుట్టూ, రాకెట్ తెలుసు కదా, రాకెట్ మొత్తం పైకి మొత్తం వెళ్తూ ఉంటుంది కదా, ఎదురు చిమ్ముతూ నిప్పులు ఎదురుతూ పోతుంది కదా, దాదాపు 252 సార్లు భూమి చుట్టూ చూసి పరిశోధనలు చూసి ఎన్నో సార్లు పరిశోధన చేసి భూమిపైకి పోయి, చంద్రుపైకి పోయి, అక్కడ ఇక్కడ తిరిగి మొత్తం మళ్ళీ భూమి మీదకి వచ్చిన ఆమె అంతరిక్షంలోకి పోయి ఎన్నో సార్లు, అంటే 252 సార్లు చేసిందంట. కానీ ఆమె డ్రీమ్, ఆమె గోల్ కోసమే 253సారి అదే రాకెట్ లో పోతూ ఉంటే మార్గ మధ్యంలో ఆ హీట్ ఎక్కువ వేడి పడుతుంది కదా, ఈ కింద నిప్పులు వస్తుంది కదా, ఆ వేడికి కూలింగ్ చేయడానికి అక్కడ ఫ్రిడ్జ్ లాంటిది ఒకటి ఉంటుందంట మిషన్. ఆ మిషన్ పగుళ్ళు వచ్చి అది చీలిపోయిందంట. పోయేటప్పుడే అది అర్థమైందంట. అయినా ప్రాణాలు తెగించి దేశం కోసం, నా లక్ష్యం కోసం వెళ్ళిపోతానని చెప్పి, ఎలాగూ ప్రాణాలు పోతాయని చెప్పి ఆమె అయినా ధైర్యం చేసి అంతరిక్షంలోకి పోయి 7 రోజులు ఫ్రెండ్స్, 7 రోజులు చనిపోతానని తెలిసి కూడా, తన చావు ఈ రోజని తెలిసి కూడా అంతరిక్షంలో పరిశోధన చేసి తిరిగి వస్తూ కేవలం ఇంకొక 10 నిమిషాల్లో భూమిని చేరుకుంటుంది. సారీ, 10 నిమిషాలు కాదు, సారీ గుర్తులేదు, చాలా తక్కువ, అంటే 6 నిమిషాల్లో, సారీ 6 నిమిషాల్లో భూమిని చేరుకుంటుంది అనే తక్కువ టైంలో ఆ వేడి పనిచేయక బ్లాస్ట్ అయిపోయి ముక్కలు అయిపోయి విమానం రాకెట్ లో మొత్తం ఆమె అలాగా అంతరిక్షంలో స్వర్గస్థురాలైందంట. ఎందుకు చెప్తున్నాము స్టోరీ అంటే, తన డ్రీమ్ కోసం, తన గోల్ కోసం అనుకునే సాధించే ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సాధించిన మొట్టమొదటి వ్యక్తి కల్పన చావ్లా. ఒకసారి కల్పన చావ్లాకి గ్రేట్ ఉమెన్ ఎంపవర్మెంట్ లీడర్స్, వీళ్ళకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తాము. మీరు కూడా మనకు గుర్తుపెట్టుకొని, కల్పన చావ్లా ఆస్ట్రోనాట్, మన షూట్ ధరించి నియోడైమిన్ మ్యాగ్నెట్ ధరించిన మన మొట్టమొదటి భారతీయ మహిళ ఎవరంటే కల్పన చావ్లా. నెక్స్ట్ సరోజిని నాయుడు, మనకందరికి తెలుసు సరోజిని నాయుడు భారత కోకిల అనే పేరుంది. త్యాగానికి, పోరాటానికి స్వాతంత్ర సమరయోధురాలు ఈమె మహిళా పోరాటం. లేడీస్ అప్పుడు స్వాతంత్ర సమర యుద్ధంలో లేడీస్ పాల్గొకుండా ఉంటే నేను మోటివేటెడ్ చేసి ఎంతో మంది లేడీస్ ను స్వాతంత్ర సమరయుద్ధంలో పాల్గొన చేసిన మొట్టమొదటి వ్యక్తి ఈమె. అప్పుడు ఎవ్వరు రాలే స్వాతంత్రంలోకి, అందరూ మగవాళ్ళే ఉన్నారు. ఈమె చదువుకొని ఆమె కాంగ్రెస్ పోరాటంలో సభ్యురాలైపోయి గాంధీ గారితో నడిచి దాదాపు 12 సంవత్సరాలు భారత స్త్రీ జనోద్ధారణ ఉద్యమం అని నడిపి మొట్టమొదటిగా స్త్రీలను ఉద్యమాలకు ప్రధానంగా ఇన్వైట్ చేసిన మొట్టమొదటి వ్యక్తి సరోజిని నాయుడు. ఈమెకు భారత కోకిల అన్న పేరు ఉంది, మీరందరూ తెలుసు. ఈమె ఉపన్యాసాలతో, ప్రసంగాలతో స్త్రీలను మోటివేట్ చేసి ఉమెన్స్ ఇండియా అసోసియేషన్ అనే ఒక సంస్థను స్థాపించిన వ్యక్తి, మొట్టమొదటి స్త్రీలకు మోడల్ గా ఉన్న వ్యక్తి అప్పట్లో. సో మన ఇండియా వచ్చేసి ఉమెన్ ఎంపవర్మెంట్ మీకు చెప్తాను కొద్దిగా 5 నిమిషాలు. సో మన భారతదేశం హిందూ భారతదేశం. సో మనకు తెలుసు కదా, శివుడు సగం 50-50 అనమాట. మన భారతదేశంలో అప్పటి నుంచి కూడా 50-50 ఉంది. సో భారతలో ఆడవాళ్ళకు సగం ఎప్పటికీ ఉంది కోటా, సగం వాళ్ళకు మనకు ఇచ్చేస్తున్నాం స్థానము. కానీ మొఘలులు, బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడైతే వచ్చినారో అప్పుడు మనం ఉన్న భారతదేశంలో స్త్రీలను ఒంటింటికి కుందేలులాగా కేవలం వీళ్ళు లైంగిక సంపర్కానికి, సంసారానికి మాత్రం పనికొస్తారనే విధంగా బ్రిటిష్ వాళ్ళు, మొఘలు ఎలా చేశారనమాట. తర్వాత ఎంతో మంది ఈ ఉద్యమంలో మనము కేవలం సంసారానికే కాదు, ఒంటింటికే కాదు, మనం కూడా ఉద్యమాలతో పాల్గొని ఏ మాత్రం తీసిపోము అనే ఉద్యమంగా సరోజిని నాయుడు మనకు తీసుకొచ్చిన మొట్టమొదటి వ్యక్తి అనమాట. ఆ విధంగా మనకు ఉమెన్ ఎంపవర్మెంట్ లీడర్ గురించి ఫస్ట్ చెప్పించిన వ్యక్తి. అండ్ సెకండ్ సావిత్రిబాయి పూలే. కొంతవరకు తెలుసుకుందాం, ఎందుకంటే లేడీస్ గురించి చెప్పుకోవడానికి ఒక అదృష్టంగా భావిస్తున్నా నేను కూడా. మన లేడీస్, మన ఇంతమంది లీడర్స్ గురించి నేను తెలుసుకోవడంతో ఎన్ని రోజులు అనుకుంటున్నా ఇలా లీడర్స్ ఇంత గ్రేట్ అని.
సో వీళ్ళ గురించి పెద్దగా చెప్పొచ్చు, కానీ తక్కువ షార్ట్ టైం 1 minute పంపించాం. సావిత్రిబాయి పూలే, ఈమె కూడా మొట్టమొదటి ఉపాధ్యాయురాలు, మొట్టమొదటి మహిళా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, టీచర్. ఈమె ఎందుకు ఇలాగంట అంటే ఆ టైంలో మహిళలకు చదువు లేదు, ఓన్లీ మగవాళ్ళకే చదువు, ఆడవాళ్ళకి చదువు లేదు. ఎస్, నేను చదివించాలి, నా ఆడవాళ్ళు బయటికి రావాలనేసి ఈమె స్త్రీల విముక్తి కోసం, స్త్రీ పురుషులు కులమతాలు లేకుండా అతీతంగా విద్యను, అంటే లేడీస్ కు జెంట్స్ కు సపరేట్ లేకుండా ఒకటేసారి కలిసి, లేడీస్ కూడా మేము తక్కువ కాదు వాళ్ళకు కూడా చెప్పాలని సామాజిక విప్లవ మాతృమూర్తి ఈమె సావిత్రిబాయి పూలే. ఈమె బాలికల కోసం మొట్టమొదట పాఠశాల స్థాపించినారు, ఓన్లీ గర్ల్స్ కోసం. అమ్మాయిలు మీరు రండి, చదువుకోండి, మీరు వచ్చి అడుగు చదివించుకుంటేనే, మీరు విద్యావంతులు అయితేనే సమాజాన్ని మార్చే శక్తి మీరుంటారని అమ్మాయిలు తీసుకొచ్చారు, పాఠశాల పెట్టారు. అప్పుడు చాలా మంది జరిపోయిన వాళ్ళు ఉంటారు కదా మగవాళ్ళు, ఆడపిల్లలకు చదువులు ఎందుకు, ఎవరు చెప్పింది చదవమని మిమ్మల్ని? అస్సలు పాఠశాల మూడికి అక్కడ అవన్నీ పడగొట్టడానికి చూశారంట. ఈమె టీచర్ చెప్పడానికి వస్తుంటే ఈమె చీర మీద బురదతో కొట్టి అంత బస్టు పట్టించారంట. కానీ ఆమె ఏమి జంకక నొంకక పాఠశాలకు పోయి మళ్ళీ చీర మార్చుకొని పిల్లలకు పాఠాలు చెప్పి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేదంట. అంటే ఈమె ఉద్దేశం ఏంటంటే ఆడవాళ్లకు చదువు చెప్పడానికి మొట్టమొదటిగా పాఠశాల నిర్మించిన వ్యక్తి, మొదటి ఉపాధ్యాయులు సావిత్రిబాయి పూలే. ఎంతమందికి తెలుసు ఫ్రెండ్స్? ఇది చాలా మందికి తెలియదు. అంటే మన గురించి తెలుసుకుందాం. ముందు మన ఇండియాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి తెలుసుకుందాం, తర్వాత డాట్ సెల్లింగ్ లోకి వద్దాం. చాలా తక్కువ టైంలో కంప్లీట్ చేస్తాను. ఇందిరాగాంధీ మీకు అందరికీ తెలుసు, మొట్టమొదటి మన భారత ప్రధానమంత్రి, ఏకైక ప్రధానమంత్రి. ఇప్పటి వరకు ప్రధానమంత్రి లేడీస్ ఎవరు లేరు ఫ్రెండ్స్, ఈ మొక్కతే. రాష్ట్రపతులు ఉన్నారు కానీ ప్రధానమంత్రి ఆమె, తర్వాత వీళ్ళందరూ వచ్చారనమాట. సో అప్పుడు తెలుసు మనకు, ఈయన జవహర్లాల్ కూతురు ఈమె ఎన్నో ప్రయోగాలు చేసింది, కొత్త యాక్ట్ ఇవన్నీ తీసుకొచ్చింది. పొలిటికల్ గా మనకొద్దు. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక పర్సన్ గురించి మీకు చెప్పి ఈ సెషన్ క్లోజ్ చేస్తాము. ఈ స్లైడ్ వినండి. అరుణిమా సిన్హా, కొత్త పర్సన్ ఈమె, లేడీ. ఈమె మన భారత జాతికి సంబంధించిన వ్యక్తే. ఈమె ఎవరంటే ఈమె 1988లో ఉత్తరప్రదేశ్ లో పుట్టింది. మన ఇండియన్. ఈమె ఇండియాలో వాలీబాల్ టీంలో ఒక ప్లేయర్ అనమాట, ఇండియన్ ప్లేయర్. ఈమె ఇండియా టీంలో వాలీబాల్ ప్లేయర్. ఆ టైంలో ఏం చేస్తుందంటే, ఒకరోజు స్పోర్ట్స్ లో పెద్దగా గెలవాలి, నేను సాధించాలి, స్పోర్ట్స్ లో నా పేరు రావాలి, నేను పథకాన్ని తీసుకురావాలని ఇండియాలో బాగా ఆడుతున్న టైంలో ఒకరోజు ఢిల్లీకి ప్రయాణం చేస్తుంది ట్రైన్ లో. ఢిల్లీకి ప్రయాణం చేస్తున్న ట్రైన్ లో ఇద్దరు దొంగలు కలిసి ఆమె మెల్లో చైన్, గోల్డ్ చైన్ ఉంటుంది కదా, ఆ గోల్డ్ చైన్ లాక్కున్నారంట. లాక్కుంటే ఆమె ప్రతిఘటిస్తే ఆ చైన్ లాక్కొని ఆమెను ట్రైన్ నుంచి కిందికి దొబ్బేసినారంట. కిందికి దొబ్బేస్తే ఆమె ఆ ట్రైన్ నుంచి కింద పడడంతో తలకు పెద్ద గాయాలైపోయింది. ప్లస్ పక్కన అది ఉంటుంది కదా కమ్మీలు, దాని పక్క పట్టాల మీద పడిందంట. ఆటోమేటిక్ ఆ టైంకి ఆ పక్క పట్టాన ఒక రైలు వచ్చేసి ఆమె లెఫ్ట్ లెగ్ మొత్తం కట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది రియల్ స్టోరీ, నిజంగా రియల్ స్టోరీ. తలకు గాయమైంది, లెఫ్ట్ లెగ్ పూర్తిగా కట్ అయిపోయింది, ట్రైన్ అయిపోయింది, వేరే అయింది, డివైడ్ అయింది, కాలు మొత్తం డివైడ్ అయిపోయింది, కాలు లోపల పడింది, తల బాడీ పక్కన స్పృహ తప్పిపోయింది. వెంటనే ఆమె హాస్పిటల్లో జాయిన్ చేయించారు. వాళ్ళ తల్లిదండ్రులు ఇన్ఫార్మ్ చేశారు, ట్రీట్మెంట్ తీసుకుంటుంది. అరే నేనేం సాధించలేకపోతున్నానా, వాలీబాల్ అంటే కాళ్ళు ఉండాలి కదా, నాకు కాళ్ళు లేదే, ఏం చేయాలా అనేసి ఆమె ఉంటే వాళ్ళ తల్లిదండ్రుల సాయంతో, వాళ్ళ ఫ్రెండ్స్ సాయంతో అప్పుడు ఒక థాట్ వచ్చిందంట, ట్రీట్మెంట్ తీసుకుంటుంది, నేను ఏదైనా సాధించాలని. ఎస్, నేను మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలి అనే ఒక డ్రీమ్ గోల్ పడిందంట ఆమెకు. పాపం కాలు లేదు, మీరు అక్కడ చూడొచ్చు, కాలు ఐరన్ లెగ్, అది ఆర్టిఫిషియల్ లెగ్ పెట్టుకునింది. అయినా కూడా నేను మౌంట్ ఎవరెస్ట్, కొండ పర్వతం తెలుసు కదా, హిమాలయాల్లో ఎవరెస్ట్ శిఖరం ఎంత ఉంటుందో దాన్ని ఎక్కాలని ఆమె మొత్తం డెడికేషన్ గా డ్రీమ్ పెట్టిందంట. ట్రైనింగ్ తీసుకుందంట, శిక్షణ తీసుకుందంట. జస్ట్ ఆమె ఎప్పుడైతే చికిత్స నుంచి బయటకు వచ్చిందో, వచ్చిన 2 సంవత్సరాలు కఠోర శ్రమ చేసి ఎవరెస్ట్ పర్వతం ఎక్కిన మొట్టమొదటి ఇండియన్ మహిళ అరుణిమా సిన్హా. అది కూడా నార్మల్ కాలు లేవు ఆమెకు. ఒక కాలు మీరు చూడొచ్చు, ఒక కాలు పూర్తిగా ఇరిపోయింటే చూడండి ఫుట్ ఎలా ఉందో, ఆ కాలు కట్ అయింది పూర్తిగా. అయినా స్టీల్ వేసుకొని, రాడ్ వేసుకొని, ఆర్టిఫిషియల్ ఫుడ్ తో ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కిన మొట్టమొదటి ఘనతగా ఏమి జరిగింది. అంటే ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు ఎంతమంది లేడీస్, ఉమెన్ ఓవర్పెంట్, అసలు మనం మాట్లాడుకుంటే గూస్ బంప్స్ ఒళ్ళు జరుగుతున్నాయి. ఇంతమంది లేడీస్ ఇంత వీళ్ళు కఠోరంగా వీళ్ళే సాధించినప్పుడు, అంటే వీళ్ళని తక్కువ అని చెప్పడంలే, అంటే అంగవైకల్యంగా ఉండి, ఎన్ని ప్రాబ్లమ్స్, లోపాలు ఉండి, ప్రాణాలు సైతం అన్ని ఏమి లేక వీళ్ళే సాధిస్తున్నప్పుడు, మనకు అన్ని ఉండి కూడా మన లక్ష్యాన్ని సాధించడానికి వీళ్ళు మనకి ఇన్స్పిరేషన్ తీసుకోకూడదా?
ఇంత గొప్ప మాతృమూర్తులను, లేడీస్ ఉమెన్ ఎంపవర్మెంట్ను మనం ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలా లేదా? బట్ ఇలా ఉన్న వాళ్ళు ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ లోకి ఎలా వచ్చారు? మరి ఇదంతా మన ఇండియన్ గురించి గొప్పగా చెప్పుకున్నాం. ఇప్పుడు ఇండియన్ డైరెక్ట్ గురించి మాట్లాడుకున్నాం. ఎస్, డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏమిటి? మనం అందరం డైరెక్ట్ సెల్లింగ్ లో ఉన్నాం. ఇండియా ఉమెన్ ఎంపవర్మెంట్ చూసాం, కానీ డైరెక్ట్ సెల్లింగ్ లో మనం ఎంపవర్మెంట్. ఫస్ట్ డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి తెలుసుకుందాం. డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏం లేదు సార్, ఒక ప్రోడక్ట్ ఒక కంపెనీలో తయారవుతుంది, ఇది అందరికి తెలిసిందే. ఒకసారి రివిజన్ చేస్తున్నాను. ఒక ప్రోడక్ట్ కంపెనీలో తయారు చేస్తుంది, కంపెనీలో తయారు చేసిన ప్రోడక్ట్ బయటకు వచ్చేసి 40 రూపీస్ తో తయారవుతుంది. అది అక్కడ నుంచి హోల్సేల్ కి వచ్చేసి, డిస్ట్రిబ్యూటర్ కి వచ్చేసి, స్టాకిస్ట్, సూపర్ స్టాకిస్ట్, గొడౌన్, ఈ విధంగా మన భాషలో చెప్పాలంటే ఇవన్నీ చాలా ఉన్నాయి. మీరు ఓపెన్ చేసి చూసుకుంటే దాదాపు కస్టమర్ దగ్గరికి రావడానికి హోల్సేల్, సూపర్ స్టాకిస్ట్, గొడౌన్, అడ్వర్టైజ్మెంట్, టీవీ యాడ్, పేపర్ యాడ్, ఒక బ్రాండ్ అంబాసిడర్, 40 రూపీస్ తో తయారైన ప్రోడక్ట్ మన దగ్గరికి 100 రూపీస్ అవుతుంది. మిగతా 60% అంతా వీళ్ళు తీసుకుంటున్నారు. టీవీ యాడ్ కానీ, పేపర్ యాడ్ కానీ, అంబాసిడర్లు కానీ, గొడౌన్లు, స్టాకిస్ట్, సూపర్ స్టాకిస్ట్, వీళ్ళందరూ మొత్తం తీసుకుంటున్నారు మన దగ్గర నుంచి 100 రూపాయలు. ఇది బయట జరిగే ట్రెడిషనల్ బిజినెస్. మీకు అచ్చ తెలుగులో అర్థమయ్యేలా చెప్తున్నా ఫ్రెండ్స్. బట్ డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటంటే, డైరెక్ట్ సెల్లింగ్ అంటే అదే 40 రూపీస్ తయారైన ప్రోడక్ట్ మనం కొనేది కూడా 100, కానీ ఇక్కడున్న 60 రూపీస్ ఏదైతే ఉందో, ఈ 60 రూపీస్ ఈ మధ్యలో వీళ్ళు ఉంటారు కదా, మధ్యవర్తిలు, దళారులు అని చెప్పొచ్చు. స్టాకిస్ట్, సూపర్ స్టాక్, హోల్సేల్, రిటైలరు, అడ్వర్టైజ్మెంట్, టీవీ యాడ్, పేపర్, ఇవన్నీ ఏమి లేకుండా 100% డైరెక్ట్ గా కస్టమర్, కంపెనీ టు కస్టమర్. మధ్యలో బైపాస్ రూట్లో హైవేలో మన కస్టమర్ నుంచి, కంపెనీ నుంచి కస్టమర్కి వచ్చే దాన్ని డైరెక్ట్ సెల్లింగ్ అంటారు. సెల్లింగ్ అంటే అమ్మడం, డైరెక్ట్ గా అమ్మడం. మధ్యలో ఎవరు దళారులు లేకుండా, మధ్యవర్తులు లేకుండా కస్టమర్ నుండి కంపెనీకి డైరెక్ట్ గా అమ్మేదాన్ని డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అంటారు. ఈ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ నో ఇన్వెస్ట్మెంట్, ఇక్కడ మీ పెట్టుబడి అవసరం లేదు. నో బాస్, మీకు బాస్ ఉన్నాడు. నో టైం ఉండదు, టార్గెట్ ఉండదు. ఇక్కడ రిస్క్ అనేది ఏముండదు ఫ్రెండ్స్. కేవలం మీ మైండ్, టైం, మీ తెలివితేటలు, టైం ఉపయోగించి మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అనేది ఈ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్. కేవలం తెలివితేటలు ఉండాలి, టైం ఉపయోగించుకోవాలి. ఈ రెండుతోనే పెట్టుబడి లేకుండా మన డ్రీమ్స్, కళను నెరవేర్చుకునేది డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్. ఈ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో ఇప్పుడు మనం ఉన్నందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. మరి ఈ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ఎప్పుడు పుట్టింది, ఎలా పుట్టింది అనేది చిన్నగా జస్ట్ ఫ్రీగా తెలుసుకుందాం. ఎస్ ఫ్రెండ్స్, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ స్టార్ట్ అయింది ఎప్పుడంటే 1886లో అమెరికాలో స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. 1886 సంవత్సరంలో దీన్ని స్టార్ట్ చేసిన వ్యక్తి ఒకరున్నారు. ఆ ఒకరు కూడా మళ్ళీ చెప్తాను మీకు. PFELB అనే ఒక మేడం ఫస్ట్ డైరెక్ట్ సెల్లింగ్ ను, నెట్వర్క్ ను, మార్కెటింగ్ ను పరిచయం చేసిన వ్యక్తి, స్థాపించిన వ్యక్తి కూడా ఒక లేడీనే. ఆమె పేరు ఎల్బి మేడం. PFE అనేది ఇంటి పేరు ఫ్రెండ్స్. ఎల్బి అనే ఒక ఆమె ఫస్ట్ పర్ఫ్యూమ్ కంపెనీ పేరు A1. మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, ఎక్కడ సెర్చ్ చేయండి. A1 అనే కంపెనీ తీసుకొచ్చి డైరెక్ట్ సెల్లింగ్ లోకి ఒక ప్రోడక్ట్ ఇంత అవుతుంది, మీరు ఇది షేర్ చేసుకుంటూ మీరు వెళ్ళిపోతే మీకు 10 రూపాయల కమిషన్, మీకు 10 రూపాయల కమిషన్. ఆ విధంగా అప్పట్లో 80 రూపాయలు కూడా విలువ లేదు, చాలా తక్కువ ఉంటుంది. 5 పైసలు, 10 పైసలు, అమెరికాలో కదా, డాలర్లు కదా, అలాగా షేరింగ్ చేసుకుంటూ ఒక నెట్వర్క్ ను, ఒక ఐడియాను క్రియేట్ చేసిన వ్యక్తి, డైరెక్ట్ సెల్లింగ్ స్థాపించిన వ్యక్తి PFELB అనే ఒక మేడం. తదనంతరం రాను కొంత మాడలేసేసి మేరీకి అనే ఇంకొక మేడం కూడా కంపెనీ స్టార్ట్ చేసి డైరెక్ట్ సెల్లింగ్ పరంగా పూర్తిగా ఎస్టాబ్లిష్ చేసింది. సో కంపెనీ క్రియేట్ చేసిన డైరెక్ట్ సెల్లింగ్ ని ఎల్బి అనే మేడం, ఆమె కూడా ఒక స్త్రీ. తర్వాత దాన్ని రూపకల్పన చేసి, మోడలైజ్ చేసి డైరెక్ట్ సెల్లింగ్ పూర్తిగా ఒక ప్లాన్ రూపంలో తీసుకొచ్చిన వ్యక్తి మేరీకి. అడగండి ఫ్రెండ్స్, లేడీస్, ఈ రోజు మనం డైరెక్ట్ సెల్లింగ్ లో ఉన్నామంటే మూల కారణం డైరెక్ట్ సెల్లింగ్ ని కరెక్ట్ చేసింది లేడీసే, ఒక్క ఉమెన్ ఎంపవర్మెంటే. ఉమెన్ ఎంపవర్మెంట్ లో ఇప్పటి వరకు మీరు చూడొచ్చు 75% ఉమెన్ పర్సెంట్ ఉన్నారంట, మనకు తెలియదు. 75% ఉమెన్స్ జాయినింగ్స్, ఎక్కడ ఏ కంపెనీలో వచ్చినా 75% ఉమెన్స్ ఉన్నారంట, 25% మాత్రమే మెన్స్ ఉన్నారంట. అంటే ఇక్కడ కూడా ఉమెన్సే. మరి ఉమెన్స్ ఇంతమంది ఉంటే మెయిన్ కోటీశ్వర్లు, లీడర్లు, వీళ్ళందరూ కలిసి మగవాళ్ళు ఎక్కువ ఉన్నారు, ఆడవాళ్ళు తక్కువ ఉన్నారు. అవునా? ఇక్కడ ఏం జరుగుతుంది? డామినేషన్. ఎందుకు జరుగుతుంది? వాళ్ళ రైట్స్ ను, వాళ్ళ హక్కును, ఉమెన్ ఎంపవర్మెంట్ అన్నా కదా. ఎంపవర్మెంట్ అంటే వాళ్ళ వాక్కును, వాళ్ళ ఆలోచనను వెనక్కి నెట్టవేస్తున్నారు. మనకంత ఫ్లూ ప్రెజర్ గా ఉన్న వాక్కు వాళ్ళకు ఉంది. 50% వాళ్ళకు, 33% రిజర్వేషన్ కాదు, 50% వాళ్ళకు వాటా ఉంది. కానీ కొన్ని పరిస్థితులు వాళ్ళని వెనక్కి లాగుతున్నాయి. కొంతమంది వెనక్కి నిలబడడం వల్ల వాళ్ళు అట్లా అవుతున్నారు. కానీ 100% ఇది మనది కాదు.
ఎత్ర నార్యేస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత. ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో, గౌరవించబడతారో, రమంతే తత్ర దేవత, అక్కడ దేవతలు కొలువు ఉంటారంట ఫ్రెండ్స్. నిజంగా ఎందుకంటే డైరెక్ట్ సెల్లింగ్ లో 75% లేడీస్ ఉన్నారు కాబట్టి ఈ రోజు డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ సక్సెస్ఫుల్ గా అవుతుంది. ఎక్కడ తగ్గకుండా డైరెక్ట్ నెట్వర్క్ అవుతుంది. మీరు చూడండి, ఎన్నో ఇండస్ట్రీలు పడిపోతున్నాయి కానీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ పడిపోయింది ఇప్పుడని ఎవరు చెప్పడంలే. రోజు ఇంప్రూవ్ అవుతానే ఉంది. కారణం ఎత్ర నారేస్తూ పూజ్యంతే రమంతే తత్ర దేవత. క్లియర్? ఇక్కడ చూడండి, మనం ఇండస్ట్రీలో ఉన్నాం. మన డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మొత్తానికి 100% మనకు టర్న్ ఓవర్ జరుగుతుంది. అందులో 50% వెల్నెస్ అంటే హెల్త్ కు సంబంధించిన దాంట్లోనే. మనం ఉన్న వెల్నెస్ ఇండస్ట్రీలో ఉన్న మన ఈ బయట కంపెనీ కూడా వెల్నెస్ ఇండస్ట్రీనే. 50% వెల్నెస్ ఇండస్ట్రీ మార్కెట్ చేస్తుంది. 35% వచ్చేసి కాస్మోటిక్స్ అంటే పర్సనల్ కేర్, ఇవి ఎక్కువ జరుగుతున్నాయి. చూడండి, ఆరోగ్యానికి హెల్త్ కు సంబంధించిన ప్రోడక్ట్లు 55% మోర్ దాన్ మార్కెట్ ఎక్కువ ఇదే ఉంది. 35% కాస్మోటిక్స్ పర్సనల్ కేర్ ఉన్నాయి. మిగతా 9% మాత్రమే పేస్ట్లు, సోప్లు, ఇవన్నీ హౌస్ హోల్డ్ ఉంటాయి కదా, ఇవి చేస్తున్నాయి. ఎక్కువ మెజారిటీ ఏం చేస్తుంది? డిమాండ్ ఉన్న బిజినెస్ ఏంది? వెల్నెస్, ఆల్ కాస్మోటిక్, పర్సనల్ కేర్. మనం ఇక్కడ ఉన్నాం పర్సనల్ కేర్, కాస్మోటిక్స్ లో నెక్స్ట్ అడుగు పెడుతున్నాం. ఇప్పుడు వెల్నెస్ లో ఉన్నాం కాబట్టి వీఆర్ డిమాండ్ ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్ అంతమంది. బట్ దీనికి కారణం లేడీసే. ఎత్ర నారేస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత. దీని ఇంకొక విధంగా మనం చెప్పుకోవచ్చు, వినాస్త్రియ జననం నాస్తి, వినాస్త్రియ గమనం నాస్తి, వినాస్త్రియ జీవం నాస్తి, వినాస్త్రియ సృష్టి లేవా నాస్తి. ఇది మనకు కూడా తెలుసు. అంటే వినాస్త్రియ అంటే స్త్రీ లేకపోతే జనం లేదు, ఎక్కడ జననమే లేదు. వినాస్త్రియ గమనం నాస్తి, స్త్రీ లేకపోతే గమనం లేదు. గమనం అంటే నడక లేదు, స్టార్టింగ్ లేదు, ప్రత్యుత్పత్తి లేదు. వినాస్త్రియాం జీవం నాస్తి, స్త్రీ లేకపోతే సృష్టిలో జీవమే లేదు. వినాస్త్రియాం సృష్టి లేవ నాస్తి, స్త్రీ లేకపోతే సృష్టే లేదు. ఎస్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం గొప్ప గొప్ప దేవుళ్ళు అనుకుంటున్నాం. ఈ దేవుని శక్తులన్నీ కూడా సారీ ఫ్రెండ్స్, ఒక ఫోన్ వచ్చింది. ఇప్పుడు వాయిస్ వినబడుతుందా? ఎనీవన్ ఫ్రెండ్స్? థ్యాంక్ యూ సో మేడం. ఎస్, స్త్రీ లేకపోతే సృష్టి లేదు. అట్ ది సేమ్ టైం మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ స్త్రీలే లేకపోతే డైరెక్ట్ సెల్లింగ్ లేదు. ఎస్ ఆర్ నో? అర్థమవుతుందా? స్త్రీ మెయిన్ రోల్ ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఉద్దేశమే ఉమెన్ ఎంపవర్మెంట్. ఎస్, నెక్స్ట్ ఈ డైరెక్ట్ సెల్లింగ్ గురించి తెలుసుకుందాం. ఇంకా మనం చెప్పుకుంటే అనర్గళంగా స్త్రీ గురించి అసలు ఆడవాళ్ళ గురించి తప్పు, వాళ్ళ గురించి మాట్లాడాల్సింది అసలు అవసరం ఉందా సార్? సార్ స్త్రీ లేకపోతే మనం ప్రతిదీ కూడా కదలలేము సార్. వాళ్ళ గురించి ఎస్పెషల్ గా మాట్లాడాల్సినంత లేదు. వాళ్ళు సృష్టిలో కలిసిపోయినారు, మనం కూడా వాళ్ళతో కలిసిపోయినాము. ఎస్, వై డైరెక్ట్ సెల్లింగ్? మరి డైరెక్ట్ సెల్లింగ్ లో ఈ బయట ఎందుకు ఎంచుకుంటున్నాం? డైరెక్ట్ సెల్లింగ్ లో ఈ బయటంలోకి ఎందుకు వస్తున్నారు, ఎందుకు ఎంచుకుంటున్నాం? ఎస్పెషల్లీ ఉమెన్ ఎంపవర్మెంట్, వాళ్ళ గురించి మాట్లాడదాం ఇప్పుడు. సింపుల్. సో ఉమెన్ ఎంపవర్మెంట్ ఈ బయట ఎందుకు ఎంచుకుంటారు? మోస్ట్లీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం. నేను ఫైనాన్షియల్ గా ఫ్రీగా ఉండాలి, మేము ఫైనాన్షియల్ గా స్టెబిలైట్ కావాలి, పిల్లలకి ఏదైనా సాధించాలి, ఏదైనా సంపాదించాలి. సో దానికోసం వస్తున్నారు. బీయింగ్ ఫ్యామిలీ హెల్త్, నా కుటుంబం హెల్తీగా ఉండాలి. ఈ బెడ్రూమ్లోకి నేనే కాదు, నా కుటుంబం హెల్తీగా ఉండాలి, నాకు తెలిసిన ఫ్యామిలీ అందరూ కూడా హెల్తీగా ఉండాలి. సో ఇక్కడ ఇన్కమ్ గురించే కాదు, మన మోటో ఏంటి? ఇంటింటికి ఆరోగ్యాన్ని పొందాలి, ఇంటింటి ఆరోగ్యాన్ని చేరవేయాలి, ఇంటింటికి ఆరోగ్యాన్ని నింపాలి వెలుగుల్లాగా. సో చాలా మంది లేడీస్, సార్ మ్యాచింగ్ ఇన్కమ్ పక్కన పెట్టు సార్, వాళ్ళ ఇంటికి ప్లాన్ చెప్తే ప్రోడక్ట్ వాడిచ్చేసాలి సార్, నాకు దేవుడు ఇచ్చిన గొప్ప వరం అని ఎంతో మంది. ఫ్రెండ్స్, ఒక ఈ భూమి మీద ప్రాణాలు నిలబెట్టే ఒక అధికారం, హక్కు కానీ అర్హత కానీ ఇద్దరికే దొరికింది. నిజం చెప్తున్నా. ఫస్ట్ డాక్టర్లకు, సెకండ్ ఈ బయోటోరియం మన డిస్ట్రిబ్యూటర్లకు మాత్రమే. ఎందుకంటే ఎన్ని కంపెనీలు చూశాను నేను, అందరికీ మార్కెటింగ్ డబ్బుల కోసం వాళ్ళు మైండ్ చేస్తున్నారు. నిజంగా ప్రాణాన్ని నిలబెట్టే కంపెనీ మాత్రం ఓన్లీ ఈ బయోటోరియం డిస్ట్రిబ్యూటరే మనకు ఆ దేవుడు ఇచ్చాడు. బీ ప్రౌడ్, గొప్పగా ఈ బయోటోరియం ఉంది, గర్వంగా ఫీల్ అవ్వండి. నెక్స్ట్ డ్రీమ్ ఫుల్ఫిల్, మన కళలు నెరవేర్చుకోవడానికి దీంట్లోకి వస్తున్నారు. ఈ బయట మెయిన్లీ ఉమెన్ ఎంపవర్మెంట్. అండ్ ఫ్లెక్సిబుల్ పార్ట్ టైం, వాళ్ళకి ఫ్లెక్సిబుల్ గా పార్ట్ టైం చేసుకోవడానికి. పార్ట్ టైం అంటే పార్ట్ టైం, పార్ట్ టైం రెండు ఉంటాయి.
పార్ట్ టైం అంటే మధ్యాహ్నం వరకు చదువుకుపోయి మధ్యాహ్నం నుంచి చేసేది. పార్ట్ టైం అంటే సాయంత్రం నుంచి జాబ్ అయిన తర్వాత చేసుకునేది పార్ట్ టైం. కానీ హార్ట్ టు టైం, పార్ట్ టైం తో హార్ట్ టు టైం అంటే నీకు నచ్చిన టైంలో. ఇప్పుడు పొద్దున్న పాల ప్యాకెట్ వేయాలా, 6, 7, 8 లోపే పాల ప్యాకెట్ వేయాలా, 11కు 12 పాలకేస్తే ఏం లాభం? టీ తాగరు. అది నాట్ పార్ట్ టైం, అది పార్ట్ టైం. హార్ట్ టైం కాదు, నీకు నచ్చినప్పుడు చేసుకునేది కాదు. సపోజ్ పేపర్ వేయాలా, పొద్దున్నే 8 లోపే పేపర్ వేయాలా, 10 గంటల 11 వేసేయాలక అన్ని టీవీలు వస్తున్నాయి, నువ్వు పేపర్ వేసి ఏం లాభం? దట్ ఈస్ పార్ట్ టైం. బట్ ఇది హార్ట్ టైం, నీకు నచ్చిన టైంలో చేసుకునే ఫ్లెక్సిబిలిటీ ఉంటుందని ఉమెన్ ఎంపవర్మెంట్ ఇందులోకి వస్తారు. వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంట్లోనే వర్క్ చేసుకోవచ్చు. స్టేటస్ పెట్టి చాలా మంది బయటికి పోకుండా వాళ్ళ ఫ్రెండ్స్ కి ఏమ్మా ఇదేందమ్మా అంటే, సార్ ఇది ఒకటి, సార్ ఇది సార్ మా అప్లైన్ ఉన్నాడు మాట్లాడని చెప్పండి, కాంటాక్ట్ ఇస్తూ. అంటే వాళ్ళ మెయిన్ ఇది చేయడానికి వాళ్ళకు ఉన్న అవకాశాలు. వాళ్ళు ఎందుకు వస్తున్నారంటే వర్క్ ఫ్రమ్ ఇంట్లోనే ఉండి చేసుకునే అవకాశం ఉంది. ఫేస్బుక్ లో, ఆన్లైన్ లో, ఇన్స్టాగ్రామ్ లో ప్రమోట్ చేసుకుంటూ, వచ్చిన లీడర్లను టీమ్ చేసుకుంటూ కంఫర్ట్ గా వాళ్ళు చేసుకునే దానికి అవకాశం ఉంది. కానీ ఈ బెడ్రూమ్ లోకి వస్తున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ లివ్ ఇండిపెండెంట్ విత్ కాన్ఫిడెంట్. ఇండిపెండెంట్ గా ఒకరి మీద డిపెండ్ కాకుండా, మా నాన్న రావాలి, మా కూతురు రావాలి, మా మొగుడు రావాలి, మా భార్య రావాలి, ఇలా లేకుండా సరే ఇండిపెండెంట్ గా తన కాళ్ళ మీద తను నడుచుకుంటూ విత్ కాన్ఫిడెంట్, ధైర్యంగా, నమ్మకంగా, ఎస్ నేను సంపాదిస్తున్నాను, నా భర్తతో పాటు నేను సంపాదిస్తున్నాను, తన ఫ్యామిలీ ఇండిపెండెంట్ గా తన కూతుర్లకు, తన వాళ్లకు తన రోల్ మోడల్ గా చూపించడానికి, ఇండిపెండెంట్ కోసం, నేను స్వతంత్రం చేయడం కోసం ఇందులోకి వస్తున్నారు. అండ్ సపోర్ట్ ఫ్యామిలీ, ఫ్యామిలీ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఫ్యామిలీలు అందరిలో కూడా చేయాలి. ఈక్వల్ ఆపర్చునిటీ, ఈక్వల్ ఆపర్చునిటీ. నా భర్త చేస్తున్నాడు, కొన్ని నేను ఇంట్లో హౌస్ వైపున నేను కూడా చేయాలి. చన్నీళ్ళకు వేణీళ్ళు తోడేట్టు, వేణీళ్ళకి చన్నీళ్ళు తోడేట్టు, ఆయన ఇన్కమ్ కు నాకు కూడా కొంత ఇన్కమ్ జత చేసి ఎంతో మంది లేడీస్ ఉమెన్ ఎంపవర్మెంట్ రావడానికి కూడా, సార్ మేడం మీరు, సార్ మీ గవర్నమెంట్ ఎంప్లాయీ 40,000 50,000 మీ హస్బెండ్ చేస్తున్నాడు మేడం, మీరంటే అయ్యో ఏం సార్ మా హస్బెండ్ చేస్తుంటే మేము ఎందుకు చేయకూడదు? ఆయన 50,000 చేస్తే నేను ఒక 10,000. ఇప్పుడు 4 కార్లకు 4 టైర్లు ఉంటాయి, 5వ టైర్ స్టెప్ని ఉండాలి కదా. ఆ 4 టైర్లు ఒక టైర్ పంచితే ఇబ్బంది అవుతుంది. స్టెప్ని లాగా ఇప్పుడు ఆయన 50,000 ఆయన ఇన్కమ్, దానికి ఎల్ఐసి పాలసీకి, దానికి దీనికి చాలా ఖర్చులు పోతాయి. నేను పెట్టే 10,000 ఏదైతే ఉందో, ఈ 10,000 అడిషనల్ ఖర్చు కోసం దేనికైనా ఉపయోగపడుతుంది సార్. అంటే ఈక్వల్ ఆపర్చునిటీ, నాకు కూడా సమానంగా హక్కు ఉంది, నేను కూడా సమాన బాధ్యతలు వహిస్తాను. ఒక పెద్దరికం, ఒక ఫ్యామిలీగా లేడీస్ ఉమెన్ దానికోసం ఇందులోకి వస్తున్నారు. అండ్ సేఫ్, సెక్యూర్ అండ్ సపోర్టివ్ కోసం, సేఫ్ గా, సెక్యూర్ గా, భద్రత, లైఫ్ ఒక భద్రత కోసం, ఒక ఇన్కమ్ కోసం, ఒక ఫ్రీడమ్ కోసం, ఫైనాన్స్ కోసం. తక్కువ పాయింట్స్ ఫ్రెండ్స్, ఇంకా చాలా ఎక్కువ పెట్టచ్చు, కానీ నాకున్న నాలెడ్జ్ ప్రకారంగా మెయిన్ ఎందుకు వస్తున్నారని చూస్తే ఈ పాయింట్ నేను పెట్టాను. బట్ మీకు నచ్చినట్టుగా మీరు ఇంకా తీసుకోవచ్చు. ఎస్ ఫ్రెండ్స్, మెయిన్లీ దీని కోసం అయితే మన ఈ బెడ్రూమ్ లోకి లేడీస్ ఉమెన్ పాయింట్ వస్తున్నారు. ఎస్ ఫ్రెండ్స్, మరి ఇలాంటి వాళ్ళు వచ్చి ఎలా సక్సెస్ అవుతున్నారో ఒకసారి తెలుసుకుందామా? ఎస్ తెలుసుకుందాం ఫ్రెండ్స్. బ్రీఫ్ గా క్లోజ్ చేద్దాం, బ్రీఫ్ గా తెలుసుకుందాము. ప్లస్ ఇక్కడ నేను బిఫోర్ కంపెనీలో ఒక మేడంతో పనిచేశాను, 15 సంవత్సరాలు ఈ మేడానికి అనుభవం. సో నేను కంపెనీ గురించి చెప్పడం లేదు, ఒక ఉమెన్ పర్ లేడని చూపిస్తున్నాను. నేను ఎక్కడో చెప్పడం లేదు, నా తల్లిలో తిని, అంటే ఒకే ప్లేట్ లో తిన్నాం ఇద్దరం. ఒక తల్లి కడుపున పుట్టకపోయినా ఒక తల్లిలాగా ఒకే ప్లేట్ లో తింటూ, ఒకే బైక్ లో కూర్చొని, ఒకే కారులో, అలాగా తల్లిదండ్రుల, ఒక అన్నా చెల్లెల్లాగా, సొంత తల్లి బిడ్డల్లాగా మేము అన్నా చెల్లెల్లాగా ఉంటూ, ఇప్పుడు ఒక హౌస్ వైఫ్, ఇంట్లో అంట్లు తోముకొని హౌస్ వైఫ్ ఒక కంపెనీ ఎండి స్థాయికి ఎదిగిందంటే ఆ ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి చిన్న ఒక వీడియో మీకు చూపిస్తాను, విన్నాము, చూద్దాం. బట్ చూడండి, హీస్ డాక్టర్ పావని మేడం. ఈమె 15 సంవత్సరాల నెట్వర్క్ అనుభవం ఉంది. బట్ నేను 2016 ఎంటగానే అప్పటికే ఆమెకు 7 ఏళ్ళు, 8 ఏళ్ళు, 10 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంది. మేడం నాకంటే చాలా చిన్న, 18 సంవత్సరాలు ఆమె నెట్వర్క్ లో ఎంటర్ అయింది. బట్ కంపెనీ కాదు, ఆమె సక్సెస్ గురించి చెప్తున్నాను. ఆమె డాక్టరేట్ అని తీసుకున్నది, నెట్వర్క్ లో చేసిన కృషికి డాక్టరేట్ ఇచ్చారు, డాక్టర్ పావని. సో ఆమెది నాది అన్నా చెల్లెలు. చాలా వీడియోస్ ఉన్నాయి మా ఇద్దరు ట్రైనింగ్లు కూడా బిఫోర్ కంపెనీలో, తర్వాత చెప్తాం. ఓకే ఫ్రెండ్స్, ఈమె గురించి తెలుసుకుందాం. నేను కారు తీసుకున్నప్పుడు లాస్ట్ కంపెనీలో నేను కారు కొన్నా, నా పిల్లలు నా పక్కనే ఉంది, మేబీ నా అప్లైన్ చాలా అన్నయ్య రోజు మాట్లాడుతుంది, ఈ రోజు కూడా మాట్లాడుతుంది. ఈమె కంపెనీ ఒకటి స్టార్ట్ చేసింది, రియల్ ఎస్టేట్ కంపెనీ కూడా అన్నయ్య నువ్వు రా అన్నయ్య, నీ గురించి అదే ఇదన్నా అంటుంటది. సో అంత మంచి. నేను ఎందుకు ఈమె గురించి చెప్తున్నానంటే, ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ లీడర్ నా దగ్గరలో నేను చూసిన వ్యక్తుల్లో, ఒక ఇంట్లో ఒక హౌస్ వైఫ్ గా ఉండి ఒక ఎండి స్థాయికి ఎదిగిందంటే ఆ ఉమెన్ ఎంపవర్ లీడర్ పవర్షిప్ నేను చెప్పేది అనమాట. సో ఆమెను ప్రమోట్ చేయడం అని కాదు, ఆ లీడర్షిప్ ప్రమోట్. బట్ ఈమె ఒక వీడియో మనకు బయట ఇచ్చింది, ఆ వీడియో చూద్దాం. వీడియో సౌండ్ రాకుండా ఒకసారి చెప్పండి సార్.
Hi, hello everybody. Good morning everyone. This is Dr. సార్ వాయిస్ వస్తుందా? ఎస్ సార్, వస్తుంది వస్తుంది. థ్యాంక్ యూ సార్. వినండి సార్ ప్లీజ్. Pavani. So direct selling ఇండస్ట్రీలో 15 years ఎక్స్పీరియన్స్ ఉంది. ప్రీవియస్ అందరు లేడీస్ లాగా నేను కూడా ఒక నార్మల్ హౌస్ వైఫ్ నండి. నాకు ఒక 19 to 20 years ఈ టైంలో ఉన్నప్పుడు నేను ఈ ఇండస్ట్రీలోకి రావడం జరిగింది. దానికి ముందు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, సర్దుకుపోయేటువంటి ఒక ఫ్యామిలీలో ఉన్నటువంటి పర్సన్ని నాకు కూడా అనిపించింది. నాకు 2 kids ఉన్నారు. ఆ టైంలో నాకు అనిపించింది నా లైఫ్లో నేను ఏదైతే కాంప్రమైజింగ్ లైఫ్ లీడ్ చేశానో అలాంటి కాంప్రమైజింగ్ లైఫ్ నా పిల్లలకి ఇవ్వకూడదు, ద బెస్ట్ లైఫ్ ఇవ్వాలి, అన్కాంప్రమైజింగ్ లైఫ్ ఇవ్వాలి అని డ్రీమ్ చేశాను ఫ్రెండ్స్. డ్రీమ్ చేస్తే ఏది దొరకదు కదా. సో డ్రీమ్ చేయడానికి ఇంప్లిమెంటేషన్ చేయడం కోసం నేను డిఫరెంట్ బిజినెస్లన్నీ చేయడం జరిగింది. బట్ అన్నిట్లో లాస్ అయ్యాను. సో దాని తర్వాత నాకు అర్థమైంది ఒక 2021 ఆ టైంలోనే ఇంకా లేదు, మైండ్ ఓపెన్ అయింది. మనము బెస్ట్గా మనం ముందుకు వెళ్ళాలి అంటే దిస్ ఈజ్ నాట్ ఏ రైట్ ప్లాట్ఫామ్. నేను ఒక రైట్ ప్లాట్ఫామ్ నేను చూస్ చేసుకోవాలని టైంలో గాడ్ గిఫ్ట్ అండి. నాకు ఒక పర్సన్ ద్వారా నాకు ఈ ఇండస్ట్రీ రావడం జరిగింది. ఎప్పటికీ లైఫ్లో వాళ్ళని మర్చిపోలేను నేను. సో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఒక నార్మల్ పీపుల్ కూడా ఎక్స్ట్రాడనరీగా వెళ్ళచ్చు, ఎస్పెషలీ ఫర్ లేడీస్ ఉన్నతంగా ఎదగచ్చు అని తెలుసుకున్నాను. ఎక్కువ ఆపర్చునిటీస్ లేడీస్కి ఎక్కువ ఉన్నాయని తెలుసుకున్నాను. తెలుసుకున్న తర్వాత అందరు లేడీస్ లాగా నేను మాకు పిల్లలు ఉన్నారండి, బయటకు వెళ్తే సమస్య అండి, ఇంటికి వెళ్ళొస్తే బయట ఫీల్డ్ వర్క్ వెళ్ళి ఇంటికి వస్తే ఇంట్లో హస్బెండ్ ఒప్పుకోవట్లేదండి, మా అత్త గొడవ పడుతుందండి, ఇలాంటి సమస్యలు నాకు కూడా ఉండేదే. బట్ దానిని నేను ఎలాగ ప్లస్ చేసుకోవాలి, దానికి ప్లస్గా మలుచుకొని నేను ఇండస్ట్రీ స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. ఈ రీజన్స్ అన్నీ కూడా పిల్లలు ఉన్నారండి చేయలేను అని చాలా మంది ఆపేస్తారు. బట్ నా పిల్లల్ని రీజన్గా తీసుకొని నేను ఇండస్ట్రీకి రావడం జరిగింది. సో విత్ ఇన్ షార్ట్ పీరియడ్లోనే ఆల్మోస్ట్ ఒక 7 lakhs ప్లస్ ఇన్కమ్ కూడా రీచ్ చేయడం జరిగిందండి. సచ్ ఎ వండర్ఫుల్ ఆపర్చునిటీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ, ఎస్పెషలీ ఫర్ లేడీస్. కళలు మొత్తం ఫుల్ఫిల్ చేసుకోవడానికి ద వన్ అండ్ ఓన్లీ ఇండస్ట్రీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. దీనికన్నా పరశురామ్ గారు, మ్యాగ్నెట్ పరశురామ్ సార్, హీజ్ నాకు ఒక మంచి హార్ట్ టచింగ్ బ్రదర్ అండి. వెరీ గ్రేట్ లీడర్, ఒక ఓన్ బ్రదర్ లాగా సార్. పరశురామ్ సార్ తన ఒక ఎఫెక్ట్స్ ఏంటి, తన టీంని ఎలా ముందుకు తీసుకెళ్ళగలుగుతారు, తన లీడర్షిప్ ఏంటి, ఆయన ఎవ్రీథింగ్. ఎస్పెషల్లీ లేడీస్ని అయితే ఒక సొంత తోబుట్టు లాగా అని ట్రీట్ చేసి అద్భుతంగా బిజినెస్లో ఒక సక్సెస్ఫుల్ ఉమెన్ ఎంపవర్మెంట్ని క్రియేట్ చేయడం గ్రేట్ లీడర్ అండి పరశురామ్ సార్. సో అందరికీ కూడా డెఫినెట్లీ మీరందరూ కూడా సార్తో జర్నీ చేసి ఒక ఉన్నతంగా ఎదగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మేడం డాక్టర్ పావని, నేను ఉండే ఇంట్లో కూడా చాలా సార్లు వచ్చి ఇంట్లో పడుకొని మా పిల్లల్ని అయితే కోడలుగా చేసుకోవాలి. 2 కూతుర్లు ఆమెకు, అనయ్య కోడలు చేసుకొని చాలా ఫ్యామిలీ రిలేషన్ అన్నమాట. సో మేడం చాలా ఎక్సలెంట్ ఇన్స్పిరేషన్ నాకు. ఎన్నో స్ట్రగుల్ ఫేస్ చేసి ఈ పొద్దు ఒక కంపెనీ, రియల్ ఎస్టేట్ కంపెనీ ఎండిగా ఉంది, హైదరాబాద్ లో స్టార్ట్ చేసింది. ఈ రోజు నేను ఆ కంపెనీకి పోలే చూడలేదు. ఏమన్నాయా ఇంత దారుణం, నీ చెల్లిని, సొంతం చెల్లిని కంపెనీ ఎండిగా పెడితే చూడడానికి కూడా రాలేదన్నయ్య అంటే, నా ఆశీస్సులు నీకు ఎప్పటికి ఉంటాయమ్మా. ఒక అన్నయ్య కూడా నీ బ్లెస్సెస్, నీ విశేషంగా పెట్టేసి చెప్తే నువ్వు ఖచ్చితంగా సక్సెస్ అవుతాయనా తెలుసు. ఇంతకు ముందు పట్టుకుంటే వదలను, స్లో అయినా స్ట్రాంగ్ గా ముందుకు వస్తా, ఆ కాన్ఫిడెంట్ నాకుంది. అది మేడం కూడా తెలుసు కాబట్టి నువ్వు 100% కొడతావనా. ది బెస్ట్ పర్సన్ మ్యాగ్నెట్ గా నువ్వు చిరస్థాయిగా ఉంటావు, నో డౌట్ అబౌట్ నాకు అని చాలా విషయం చెప్తుంది. విషయం ఏంటంటే అంత మంచి లీడర్స్, ఒక లేడీ, నేను దగ్గరగా ఉన్న చూసిన లేడీ ఒక ఎండి స్థాయికి వెళ్ళిందంటే చాలా మంది మన వాళ్ళు అనుకుంటే సాధించలేని ఏమీ లేదు ఫ్రెండ్స్. ఎక్సన్ పడుతుందా ఎనీబడి? ఎస్ సార్, వస్తుంది, వాయిస్ వస్తుంది. సార్, ఈ పేరు మిస్సెస్ సాగరిక మోహంతి, కంపెనీ అది చేతు ఎవరైనా చెప్తున్నా ఉమెన్ ఎంపవర్మెంట్. ఈ ఒక మిల్క్ వెండర్ అంటే వెళ్ళి పాల ప్యాకెట్లు వేసి ఆ టైంలో ఒక పిల్లల్ని చదివించలేకుండా ఉన్నది. అప్పుడు ఒక డైరెక్ట్ సెల్లింగ్ లో ఒక ఆపర్చునిటీ వచ్చింది. ఎప్పుడైతే ఆపర్చునిటీ తీసుకొని ఇంటింటికి పాల ప్యాకెట్లు తీసుకునేటప్పుడు అట్లా ఇంటింటికి వెళ్తున్న టైంలో ఈమె ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఆఫర్ తీసుకొని ఆ ప్రోడక్ట్ ప్రమోట్ చేస్తూ, ఆ ప్లాన్ ప్రమోట్ చేస్తూ ఆమెకి వెళ్ళిన వాళ్ళ ఇంటి దగ్గరికి ఇస్తూ పోయింది. ఆ
ఇంట్లో వాళ్ళు ప్రోడక్ట్ తీసుకోవడంతో కొద్దిగా టీం స్టార్ట్ చేసి పర్చేజ్ చేయడం అయ్యింది, ఐడియా వేస్తే చిన్నగా స్టార్ట్ అయింది. ఈమె మీటింగ్ ట్రైనింగ్ అటెండ్ అవుతూ కొంతమంది అటెండ్ చేపిస్తూ చిన్నగా గ్యాదరింగ్ చేసుకుంటూ చిన్న చిన్నగా పెద్దగా పెరిగి ఇప్పుడు డాష్ కేర్ అనే ఒక కంపెనీలో 1 CR పైన ఇన్కమ్ తీసుకొని బెస్ట్ ఉమెన్ ఎంపవర్మెంట్ అవార్డు తీసుకున్న వ్యక్తి మిస్సెస్ సాగరిక మొహంతి మేడం. ఆమె టెస్టిమోనీ కూడా మీరు యూట్యూబ్ లో ఉంది, చూడొచ్చు. బట్ ఆ కంపెనీ అక్కర్లేదు, ఆమె అంత అంచెలు వేసింది. ఆమె చెప్తుంది టెస్టిమోనీలో, ఈ పొద్దున దాదాపు ఆమె బెంచ్ కారు కొనింది ఫ్రెండ్స్, బెంచ్ కారు కొనింది, ₹1 కోటి పైన ఇన్కమ్ తీసుకునింది, 5 ఎకరాలు బనానా అంటే అరటిపళ్ళ తోట కొనింది. ఆమె కొనింటే ఒకరోజు ఫోన్ చేశారంట ఒక లీడర్, ఫోన్ చేస్తుంటే ఆమె ఏసీ కార్లో పోతుందంట, తన అరటిపళ్ళ తోటకు 5 ఎకరాల తోటకు వెళ్తుందంట. ఆల్రెడీ నెట్వర్క్ డైరెక్ట్ సెల్లింగ్ చేస్తూ ట్రైనింగ్ చేస్తూ ఆ తోటను పెంచుకుంటుందంట. తన కొడుకులను ఒకరిని ఇంగ్లాండ్ లో ఒకరిని అమెరికాలో చదివిస్తుందంట. ఒక మిల్క్ వెండర్, పాలు అమ్ముకునే ఆమె ఈ అవకాశాన్ని ఒడిసి పట్టుకొని ఎంత డైరెక్ట్ సెల్లింగ్ లో గ్రోత్ ఉందని తెలుసుకొని మీటింగ్ ట్రైనింగ్ అటెండ్ అయ్యి తన మొత్తం పట్టుదల నమ్మకంతో ఈ పొద్దున పెద్దగా ఎదిగిన వ్యక్తి. మీరు యూట్యూబ్ లో ఈ వీడియో చూడొచ్చు. బెస్ట్ మోటివేషన్ ఇన్స్పిరేషన్. ఆమె టాకింగ్ అయితే అరే ఈ మాట్లాడుతుందా, బుల్లెట్ లెవెన్ ఇసిరేస్తుందా అనిపిస్తుంది. నాకు హిందీ అర్థం కాదు, బట్ తెలుగులో కొద్దిగా దాన్ని ట్రాన్స్లేషన్ చేస్తే అంత వాయిస్ మాడ్యులేషన్ అయితే భయంకరంగా ఉంది. రే ఇందుకు కదరా 100% ఈ వాయిస్ మాడ్యులేషన్ ఎట్లయితే ఉందో ఆమె తప్పన కనపడింది నాకు, సాధించుంటుందని. బెస్ట్ ఎక్సలెంట్ అనమాట. ఈమె ఇంకొక లీడర్ చూడొచ్చు, ఎక్సలెంట్. ఒక మిల్క్ వెండర్ నుంచి కోటీశ్వర్లై 5 ఎకరాల బనానా కొని పిల్లలు చదువుకుంటే లైఫ్ సూపర్ గా ఎంజాయ్ చేస్తున్న వ్యక్తి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు. సరే అతను మా సిస్టర్ అనుకోవచ్చు, చెప్పేది సారీ, ఈమె ఎవరో కంపెనీ చెప్తివి, మరి మన కంపెనీలో లేరా? కమింగ్ టు ద మన కంపెనీ. ఎస్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. కమింగ్ టు ద ఈ బయటలో మన కంపెనీలో కూడా గ్రేట్ లీడర్స్, ఉమెన్ ఎంపవర్మెంట్ లీడర్స్ ఉన్నారు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన వాళ్ళు మన అప్లైన్ ఆర్తి సోని మేడం. మనకు అందరు తెలుసు, ఊర్మిల్ సోని వాళ్ళ మిస్సెస్ అనుకుంటాం. ఆల్రెడీ ఈమె కోట్లు పైనే సంపాదించింది. మన ఊర్మిల్ సార్ 6 కోట్ల నుంచి 10 కోట్ల మధ్యలో ఎంత సంపాదించారంట. ఈమె ఐడి కూడా ₹1 కోటి పైన దాటింది. మనకందరు ఇన్స్పిరేషన్. వన్ ఆఫ్ ది గ్రేట్ లీడర్ మన ఆర్తి సోని మేడం మన కంపెనీలో ఉన్నారు. సారీ. నెక్స్ట్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా చెప్పొచ్చు వందన త్రివేది మేడం. ఈమె కూడా వన్ ఆఫ్ ది గ్రేట్. సారీ, ఒక దోమ పోయింది నోట్లోకి. వందన త్రివేది మేడం గ్రేట్ ఎంపవర్మెంట్ లీడర్. మనం బూట్ క్యాంపులో డైలీ చూస్తుంటాం. మేడం చాలా వీడియోస్ పెడుతుంది, చాలా పెడుతుంది. మేడం నేను కాంటాక్ట్ అవ్వడం జరిగింది, ఎప్పుడు కాదు చాలా రోజులే జరిగింది. మేడం మై నేమ్ ఇస్ మ్యాగ్నెట్ పరశురామ్, ఐఎమ్ ఫ్రమ్ ఏపీ, వెంకటరాజ్ సార్ డౌన్ ఇలాగని చాటింగ్ చేయడం జరిగింది. ఆమెకు హిందీ వచ్చు, ఇంగ్లీష్ కూడా వచ్చు. నాకు హిందీ రాదు, లైట్లీ బిట్ ఇంగ్లీష్ మేనేజ్ చేసి సో మేడం నేను ఇలాగా ఒక ట్రైనింగ్ చేస్తున్నాను ఉమెన్ ఎంపవర్మెంట్. నాకు తెలిసిన మన గ్రూప్ లో వన్ ఆఫ్ ది లీడర్ గా మీరు కనిపిస్తున్నారు. మీ గురించి వేరే వాళ్ళని కూడా అడిగాను, వాళ్ళు కూడా బెస్ట్ ఎక్సలెంట్ అని చెప్పారు. సో నాకు మీకు ఒక టెస్టిమోనీ కావాలి మేడం అని ఆమెను అడగడం జరిగింది. ఆమె టెస్టిమోనీ నాకు ఇచ్చేసింది. ఆ టెస్టిమోనీ కూడా నెక్స్ట్ విందాం. వన్ ఆఫ్ ది గ్రేట్ లీడర్, మోటివేషన్ లీడర్ మనకు ఉమెన్ ఎంపవర్మెంట్. ఈమె కూడా మన అప్లైన్ లో ఎక్కడ ఉంది, మన యూయూ బెడ్రూమ్ లో ఉంది. అండ్ వన్ మోర్ లీడర్ అని చెప్పొచ్చు, నా గ్రేట్ అప్లైనర్ అని చెప్పొచ్చు, మా సిస్టర్ అని చెప్పొచ్చు, మిస్సెస్ శ్వేత మేడం, వైఫ్ ఆఫ్ వరద రవి. అండ్ మా రవి సార్ యొక్క మిస్సెస్ ఈమె ఐడి అనమాట. మేడం కూడా పార్ట్ టైం గా బిజినెస్ చేస్తుంది. ఆమె యోగా టీచరు. ఇంతకుముందు ఏదో చేస్తుంది, అది ఇది చేస్తుంది. రవి సారు ప్రోద్బలంతో సహకారంతో నా అప్లైన్ గా ఉంది. దాదాపు 10 lakhs పైన ఇన్కమ్ తీసుకుంది. శ్వేత మేడం గ్రేట్ ఉమెన్ ఎంపవర్మెంట్ లీడర్. అండ్ వినోదిని మేడం మనకందరికీ తెలుసు, ఈ బయట కంపెనీలో జూమ్ మీటింగ్లు కానీ ట్రైనింగ్లు కానీ లేడీస్ పరంగా చూస్తుందంటే వినోదిని మేడం మీకు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. అగ్రికల్చర్ కానీ జూమ్ మీటింగ్ ట్రైనింగ్ ఎక్సలెంట్ పర్సన్. మనకందరికి కొత్తగా వచ్చిన ఉమెన్ ఎంపవర్మెంట్ ఒక మేడం ఇన్స్పిరేషన్ గా, రోల్ మోడల్ గా ఈవెన్ చూపించుకొని చాలా మంది టీమ్ ను అటెండ్ చేపిస్తున్నారు. అండ్ నేను హ్యాపీగా ఫీల్ అయ్యేది ఫ్రెండ్స్, ఇక్కడ నేను మీ టీంలో కూడా చాలా మంది గ్రేట్ లీడర్ ఉండొచ్చు, కానీ నాకు తెలిసినంత వరకు నాలెడ్జ్ నేను తీసుకున్నాను. నా టీం గురించి చెప్తూ మీ టీంలో కూడా మనకంటే గొప్ప లీడర్లు ఉమెన్ ఎంపవర్మెంట్ ఉంటారు, క్షమించండి. బట్ నా టీం గురించి నేను గొప్పగా చెప్పుకుంటున్నాను. మా గ్రేట్ లీడర్ సునీత మేడం, ఉమెన్ ఎంపవర్మెంట్ లీడర్, ఎక్సలెంట్ మేడం. చాలా తక్కువ టైంలోనే మంచి ఇన్కమ్ తీసుకుంటూ ఎంతో మంది లీడర్స్ కు ఇన్స్పిరేషన్ గా ఉంటూ రేపు వర్క్ షాప్ కు ఒకే 10 మంది 12 మంది దాకా ఒకే డ్రెస్ కోడ్ తో రావడానికి వీళ్ళందరూ డ్రెస్ కోడ్ శారీలు కూడా డిజైన్ చేసుకొని ఒక చెప్పినాం కదా, ఆరాటం ముందు ఆటంకం ఎంత అని. ఏమైనా ఆటంకం వచ్చినా ఆరాటం ముందు అంటే ఒక ఎంతూయాజియం, ఒక దాని ఎంకరేజ్మెంట్ ముందు అందరిని నడిపిస్తున్న వ్యక్తి
సునీత మేడం, అండ్ వన్ మోర్ లీడర్ మంజులా మేడం, ఎక్సలెంట్ లీడర్ ఉమెన్ ఎంపవర్మెంట్. మేడం కూడా పార్ట్ టైం గా తను వేరే పని చేసుకుంటూ ఈ బిజినెస్ ను చేస్తూ ఉంది. ఎన్నో స్ట్రగుల్ ఫేస్ చేసిన హస్బెండ్ వద్దు అన్నా కూడా వాళ్ళని ఒప్పించి మేడం ఈ బిజినెస్ ను ముందుకు తీసుకొస్తున్న వ్యక్తి. ఇలాంటి ఎంతో మంది లీడర్లు మన మధ్యలో ఉన్నారు. సారీ ఫర్ ది లీడర్స్. మీ దగ్గర కూడా మీ టీంలో చాలా మంది ఉంటారు. వాళ్ళకు కూడా పేరు పేరున చాలా మంది ఇక్కడ ఇంకా సుధీర్ సార్ టీంలో, అశ్విన్ సార్ టీంలో, లైక్ పెద్ద పెద్ద సార్ టీంలో చాలా మంది లేడీస్ ఉన్నారు. నాకు తెలియకపోవడం వల్ల నేను వాళ్ళ పేర్లు మెన్షన్ చేయలేదు. కానీ వాళ్ళందరికీ కూడా మనం విషయం చెప్తాం. వాళ్ళందరినీ కూడా మనసావాచ వాళ్ళ మనసులో తలుచుకుందాం. గ్రేట్ ఉమెన్ ఎంపవర్మెంట్ గా మనము వాళ్ళను తీర్చిదిద్దాం ఫ్రెండ్స్. వాళ్ళకి గుర్తింపు ఇద్దాం. థ్యాంక్ యూ. మరి ఇలాంటి లీడర్స్ లో వందన త్రివేది మేడం మనం ఒక టెస్ట్ వీడియో విందాం. హిందీలో ఇచ్చింది, మీరు హిందీలో వినడానికి ట్రై చేయండి. नमस्कार, मैं वंदना त्रिवेदी अहमदाबाद సార్ వాయిస్ వస్తుందా? సార్ వస్తుంది, వాయిస్ వస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. गुजरात से। आज का ये वीडियो जो मैंने बनाया है, एक रिक्वेस्ट आई थी मैग्नेट परशुराम जी की तरफ से, और उसने बताया था कि वो जूम वेबिनार को कंडक्ट करते हैं और उसमें जो स्पेशली वुमेन लीडर्स हैं उसके लिए ये वीडियो बना के भेज रही हूँ। तो पहले तो वुमेन की बात करें, वुमेन एम्पावर की बात करें, तो वुमेन एम्पावर मतलब पावर तो ऑलरेडी है ही, लेकिन इस पावर को यूटिलाइज करना है और इसी पावर को मैनेज करते हुए। और सबसे बड़ी चीज़ जो वुमेन एम्पावर की बात है कि इस प्लेटफॉर्म पे अगर वुमेन एम्पावर को यूज़ करना है नेटवर्क में और ई बायोटोरियम में, तो यहाँ पे एक मैनेजमेंट की बात आती है, क्योंकि सबसे बड़ा लाइव एग्जाम्पल है वुमन, जो पूरे परिवार को, बच्चों को, हस्बैंड को, फैमिली को, सोशल को, हर चीज़ को मैनेज करती है। तो ये क्वालिटी ऑलरेडी ऑल वुमेन्स में है, लेकिन इस क्वालिटी को यहाँ पे बिजनेस में यूटिलाइज करना है कि जैसे हम लोग घर को मैनेज करते, बच्चों को मैनेज करते, फैमिली को मैनेज करते, सोशल को मैनेज करते हैं, इसी तरह से यहाँ पे भी हमारे साथ अलग अलग टाइप्स के लोग कनेक्ट होते हैं और उसी लोगों के साथ एक अच्छी तरह से एक फैमिली माहौल बना के एक अच्छी तरह से डील करना है। और जो भी प्रॉब्लम्स है, क्योंकि यहाँ पे जो है ना अपना जो बिजनेस है ना वो प्रॉब्लम सॉल्विंग का बिजनेस है। जो भी लोगों के जो भी साथ काम करने के लिए जो भी प्रॉब्लम्स आते हैं उसको सॉल्व करने का बिजनेस है। तो जैसे हम अपने घर को मैनेज करते हैं वैसे ही यहाँ पे भी मैनेज करना है, अपनी टीम को मैनेज करना है। तो पहले तो अपने आप को पहले रेडी करना है हर चीज़ के लिए। जैसे कि कोई भी सिचुएशन होती है वुमन अपने परिवार के लिए लड़ने के लिए रेडी रहती है, वैसे ही यहाँ पे भी अपने कंपनी के लिए, अपने लोगों के लिए, टीम के लिए जो भी हमारे पास जो प्रॉब्लम्स आते हैं उसको लड़ने के लिए रेडी रहना है। तो उसके लिए पहले अपने आप को तैयार करना पड़ता है। तो उसके लिए पूरी चीज़ है, जो सिस्टम है सिस्टम के साथ चलना है, तो फॉलो करना है सिस्टम को। और यहाँ पे इन्वर्टर का सिस्टम तो परफेक्ट है, यहाँ पे बेस्ट प्रोडक्ट्स है, बेस्ट प्लान है, बेस्ट कंपनी है और पेआउट सिस्टम भी बहुत बढ़िया है। तो यहाँ पे सभी चीज़ों का कॉम्बिनेशन बेस्ट है। और यहाँ पे काम करने का पर्पज एक ही है कि यहाँ पे आजकल तो बिजनेस है ना, यहाँ पे हम खुद ने अर्न किया है, लेकिन ये ऐसा प्लेटफॉर्म है जहाँ अपनी टीम में जितने भी సార్ వాయిస్ పోయింది. పరశురామ్ సార్ వాయిస్ పోయింది. సార్ ఎనీవన్ వాయిస్ వస్తుందా సార్?
వాయిస్ వస్తలేదు సార్, వాయిస్ వస్తలేదు. ఇప్పుడు చెప్తాను, ఒక్క నిమిషం సార్, సారీ. ఫోన్ వచ్చింది సార్, చిన్న ఫోన్. ఓకేనా సార్? మీ వాయిస్ వస్తుంది, నా వాయిస్ కరెక్ట్ రాలేదా? మీ వాయిస్ క్లియర్ ఉంది సార్. गुजरात से आज का ये वीडियो जो मैं बना है వీడియో క్లారిటీ లేదు, వీడియో వస్తలేదు, అసలు వీడియోనే వస్తలేదు. लेडीज जो होती है वहाँ पे क्या होता है कि जहाँ पे भी लेडीज का बॉर्न होता है या कोई का भी बॉर्न होता है, सबका सेम ही है, लेकिन एक पहचान होती है कि लेडीज की पहचान क्या रहती है कि वो पापा के नाम से पहचानी जाती है, फिर हस्बैंड के नाम से पहचानी जाती है, फिर बच्चों के नाम से पहचानी जाती है, लेकिन आइडेंटिटी సార్ వీడియో వస్తలేదు. ఆ మేడం మాట్లాడుతున్న వాయిస్ కూడా బ్రేక్ అవుతుంది, క్లారిటీ లేదు. లేకుండా, సారీ. आराम से कर सकते हो, तो इसको अच्छी तरह से मैनेज करके और टीम के साथ बैठ के इस सिस्टम के साथ कनेक्ट होके और इस सिस्टम के माध्यम से एक टीम बना के गैदरिंग करके और एक वुमन सभी लेडीज को इकट्ठा करके मैन और वुमन दोनों भाई और दोनों को साथ में मिलकर काम करना है। लेकिन स्पेशली इसलिए क्यों बनाया है क्योंकि जो लेडीज घर से निकल नहीं पा रही है उसको सपोर्ट करना है। और यहाँ पे अगर यहाँ पे हम अगर कर सकते हैं, हमने भी सीख के ही किया है, तो सीखते 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 और सीखने के लिए यहाँ पे एकेडमी की पूरा सिस्टम आप